చెప్పాం. ఫంక్షన్స్ చెప్పామా? ఫంక్షన్ ఎస్ ఫ్రెండ్స్. ఫంక్షన్ అంటే ఏంటి ఫ్రెండ్స్? Group of statements, block of statements. ఎస్, బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ can be executed. With the one variable. Executed అంతేనా? The block of Yes, sir. statement can be executed. అర్థమైందా? అంటే that means what? So write block of statements at one place, write block of statement at one place, and a name given to that a S name is given to the variable. statements, state statements. This name we can call it as a function name. అంతేనా? This name we can call it as a function name. Yes, sir. అంతే. దీన్ని ఫంక్షన్ నేమ్ అంటాం జనరల్ గా. అంటే ఇక్కడ ఏంది? రైట్ ది బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ రాసుకోండి. రైట్ ది బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ఎట్ వన్ ప్లేస్ అండ్ ఏ నేమ్ గివెన్ టు ద స్టేట్మెంట్. దిస్ ఇస్ నథింగ్ బట్ ఎ ఫంక్షన్ నేమ్. అట్లా రాసుకోండి కావాలి. దిస్ ఇస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఎ ఫంక్షన్ నేమ్. సో వాట్ ఈస్ మీన్ బై ఫంక్షన్ అంటాడు వాడు వెంట. వాట్ ఈస్ మీన్ బై ఫంక్షన్? ఎస్ చెప్పండి. వాట్ ఈస్ మీన్ బై ఫంక్షన్? ఎస్, ఫంక్షన్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్. అంతేనా? ఫంక్షన్ ఈజ్ ఏ Yes, బ్లాక్ sir. ఆఫ్ Group of statements. గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్. సో ఫంక్షన్ అంటే అది, ఫంక్షన్ నేమ్ అంటే ఇది. అర్థమైందా? సో ఇదేంది ఇది? వాట్ ఈస్ మీన్ బై ఫంక్షన్ నేమ్? ఫంక్షన్ నేమ్ అంటే అది యాక్చువల్గా. ఫంక్షన్ అంటే ఇది, ఫంక్షన్ నేమ్ అంటే ఇది. ఎస్, మీకు కావాలంటే కింద రాసుకోండి. ఎస్, ఫంక్షన్ అంటే ఇది. ఫంక్షన్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఫంక్షన్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్. వాట్ ఈస్ మీన్ బై ఫంక్షన్ నేమ్? Write the block of statement at one place and a name given to that statements. This is also considered as a function name. Function name అంటే అర్థమైందా? ఎస్. సో ఫంక్షన్ ఎలా డిఫైన్ చేయాలో ఎస్ ఫ్రెండ్స్ చెప్పండి. సపోజ్ మనకి చిన్నదే ఫంక్షన్ ఎట్లా డిఫైన్ చేస్తావా? Yes, sir. ఎలాగైనా ఎట్లా? హౌ We will టు? write a block of statements in a file and we will provide a name to the block of statements. ఎస్ అలా చేయొచ్చు. లేదా మనం స్క్రిప్ట్ లోనే ఫంక్షన్ వాడవచ్చు. ఎట్లయినా. ఇప్పుడు ఇది ఉంది. ఇది SCRIPT 2.sh అనుకోండి జనరల్ గా. ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ రాయాలంటే ఎట్లా రాయాలి అంటే ఫంక్షన్ పేరు ఫస్ట్ రాయాలి. ఫంక్షన్ పేరు ఏంది అసలు అంటే ఫంక్షన్ పేరు ఏంటంటే దాని పేరు సపోజ్ క్రియేషన్ అనే ఫంక్షన్ చేద్దాం. క్రియేషన్ తర్వాత ఏంది ఇది? ఏ బ్రాకెట్స్ ఇవి చెప్పాలి. క్రియేషన్ రాసిన తర్వాత బ్రాకెట్స్ రాసా. ఏం బ్రాకెట్స్ ఫ్రెండ్స్ అవి? ఎస్, Sir. అవునా? రౌండ్ బ్రాకెట్స్ కదా. Yes, sir. Round brackets. ఆ రౌండ్ బ్రాకెట్స్ తర్వాత అంటే కొంచెం ఇట్లా Flower bracket. Open bracket. కర్లీ బ్రేసెస్ ఆర్ ఫ్లవర్ బ్రేసెస్. ఆ తర్వాత నువ్వు Statement. ఏదైనా రాసి, Statements, sir. ఏదైనా ఇప్పుడు MKDIR ఉంది. MKDIR After ప్రాజెక్ట్ after 1 statement, semicolon. రాసుకో. MKDIR ప్రాజెక్ట్ 1. సో తర్వాత నువ్వు డేట్ కూడా రాసుకో కావాలంటే. డేట్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అయింది. అర్థమైందా? డేట్ అనే ఫంక్షన్. సో తర్వాత ఏం రాస్తావు? నెక్స్ట్ కర్లీ బ్రేసెస్. Okay. And the statement is end with semicolon. ఆ తర్వాత ఇదిగో ఈ క్రియేషన్ ఉంది కదా. అర్థమైందా? క్రియేషన్ తర్వాత ఈ ఫంక్షన్ అనేది మళ్ళీ ఇక్కడ మనం కాల్ చేయాలి. ఆ ఫంక్షన్ ని అంటే క్రియేషన్ అనేది ఇక్కడ కాల్ చేయాలి. అంతే, అయిపోయింది. ఇప్పుడు చేసి స్క్రిప్ట్ 2.sh టైప్ చేస్తే ఏమొచ్చిందో చెక్ చేసుకోండి. అంతే. ఇదేనా ఫంక్షన్ అని? ఇంతే. సో దీన్నే మనం వేరే ప్లేస్ లో ఎక్కడైనా ఉపయోగిస్తాం. దిస్ ఇస్ వాట్ రీయూజబిలిటీ.
రీయూజబిలిటీ ఆఫ్ ద స్క్రిప్ట్ ఫంక్షన్స్ ని ఎందుకంటే రీయూజబిలిటీ అనమాట. నో నీడ్ టు రైట్ అగైన్ అండ్ అగైన్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సార్ ఎంకేడిఆర్ కాదు వేరేది నీ ఇష్టం రాసుకో. సార్ నేను సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ ఫంక్షన్ రాసుకో. సార్ సాఫ్ట్వేర్ అది రిమూవల్ ఫంక్షన్ రాసుకో, నీ ఇష్టం. అయితే నేనేంటంటే ఫంక్షన్ ఎలా డిఫైన్ చేయాలి, అసలు ఫంక్షన్ ఎలా ఎగ్జిక్యూషన్ అయింది. సో బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ యువర్ ఇంట్రెస్ట్, నో ప్రాబ్లం. అంటే అసలు ఫంక్షన్ అంటే ఏంది, ఫంక్షన్ ఎలా డిఫైన్ చేయాలి, ఫంక్షన్ ఎలా ఎగ్జిక్యూషన్ చేయాలనేది మనం నేర్చుకొని ఉండాలి ఫస్ట్ పాయింట్. ఎస్, అర్థమైందా? ఫంక్షన్ డిఫైన్ చేయడం అర్థమైందా? కర్లీ బ్రేసెస్ ఎలా రాయాలో తెలుసుదా? ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా? సో Yes, ఫస్ట్ sir. ఏం రాస్తావు, క్రియేషన్ అని రాసిన తర్వాత ఏంది, బ్రాకెట్. తర్వాత ఏం రాయాలా, కర్లీ బ్రేసెస్. అర్థమైంది, ఏం రాయాలా, కర్లీ బ్రేసెస్. అవునా? ఓకే, కర్లీ బ్రేసెస్ తర్వాత ఏం రాయాలి ఫ్రెండ్స్, ఏదైతే మనకు Statements. What do you want to use? స్టేట్మెంట్స్ ఎంకేడిఐఆర్ ప్రాజెక్ట్ 1 స్టేట్మెంట్ అనుకో, డేట్ కూడా ఒక స్టేట్మెంట్ అనుకోండి, జస్ట్ అయిపోయింది. సో ఇక్కడ ఈ ఫంక్షన్ ఉందే, దాన్ని ఇక్కడ క్రియేషన్ అని రాయాల, అప్పుడు అది ఎగ్జిక్యూషన్ అయింది. అంటే టోటల్ గా ఈ ఫంక్షన్ మొత్తాన్ని ఈ ఒక్క పేరు ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఇచ్చి ఎగ్జిక్యూషన్ చేస్తాం. దిస్ ఇస్ ఫంక్షన్ నేమ్. సో దిస్ ఇస్ ఫంక్షన్ డిక్లరేషన్, ఫంక్షన్ డెఫినేషన్, ఫంక్షన్ డిక్లరేషన్. ఎస్, ఇట్లా అనమాట ఫంక్షన్. ఇట్లా ఫంక్షన్ అంటే ఇంతేనా? ఇంతే, చాలా సింపుల్ ఫంక్షన్ అంటే, సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఇక్కడ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ఏది, ఇదంతా రాసుకోండి, మీకు ఓపిక్గా చాలా జాగ్రత్తగా దీని అంతా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇది ఫంక్షన్. సో క్రియేషన్ అనే ఫంక్షన్ రాసి ఇది. సో ఇప్పుడు మనం స్క్రిప్ట్ 2 రన్ చేద్దాం. సో విఐఎం scRIPT2.sh రాద్దామా? ఎస్. ఓకే, ఇప్పుడు ఏం రాయాలి ఫ్రెండ్స్, టోటల్ గా చెప్పాలా మీరే. ఎస్, విన్ బ్యాష్, అంతేనా? ఎస్ ఫ్రెండ్స్, విన్ బ్యాష్. నెక్స్ట్ చెప్పాలి, క్రియేషన్ తర్వాత ఎస్. ఓకే, తర్వాత ఏం రాయాలి, Open flower brush. ఎస్. తర్వాత ఏంటి, ఎంకేడిఐఆర్ ప్రాజెక్ట్ 1. ఓకే, తర్వాత ఏంటి, డేట్. అంటే Date. డేట్ రాస్తున్నారు మీరు, అంటే ఎప్పుడు తయారు చేసామన్న దానికోసం, ఎప్పుడు Close. ప్రింటింగ్ కోసం డేట్ ప్రింట్. Creation. తర్వాత ఏంటి, నెక్స్ట్ CREA క్రియేషన్, అదనమాట క్రియేషన్. సో ఇదేమో ఫంక్షన్ డిక్లరేషన్ చేసాం, బాడీ ఆఫ్ ద స్టేట్మెంట్ ఇది, ద బాడీ ఆఫ్ ద స్టేట్మెంట్ కర్లీ బ్రేసెస్ లో ఇచ్చాం. ఓకే, ఇప్పుడు ఈ ఫంక్షన్ ని ఇక్కడ కాల్ చేస్తున్నాం. ఎస్, క్రియేషన్ అనే ఫంక్షన్ ని కాల్ చేసి అప్పుడు ఇదంతా బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. సో ప్రెస్ ఎంటర్ బటన్. సో ఇప్పుడు ఏం చేయాలా, స్క్రిప్ట్ 2 కదా, scRIPT2.sh అంతేనా? ఎస్, ఎంటర్ బటన్. సో చూసావా, టైం అయ్యా, ఈ టైంలో నువ్వు ఎగ్జిక్యూషన్ చేసావు అమ్మాయా. ఓకే, అయిపోయింది. సో అయిపోయింది కదా, టైం చూసుకున్నాను, అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, నేను అక్కడ ఎల్ఎస్, అవునా, ఎల్ఎస్ టైప్ చేయాలా లేదా? ఎందుకు, ప్రాజెక్ట్ 1 కదా మనం ఇచ్చింది. Yes, sir. ప్రాజెక్ట్ 1 వచ్చిందా లేదా? ఎస్ సార్, నో. Achindi. సో దీన్నే మనం ఇన్పుట్ గా ఇంకోటి తీసుకో, వేరియబుల్ స్టోర్ చేసుకో, దాన్ని ఇంకోటి తిరగేసి మడత పెట్టి, ఇక మొత్తం మీ ఇష్టం, మీ ఓపిక అనమాట మొత్తం. అంటే నువ్వు దేంట్లో ఏదైనా రాయొచ్చు. సో మళ్ళీ ఇప్పుడు ఇదిగో దీన్ని తీసేసి 2 రాశాను అనుకో, 2 రాసి ఇట్లా చేస్తే, ఇప్పుడు సారీ, ఇదిగో scRIPT2.sh ప్రెస్ ఎంటర్ బటన్ ఫ్రెండ్స్. చూసారా, టైం వచ్చేసింది. ఓకే, ఈ టైము గుడ్, ఎక్సలెంట్. ఇప్పుడు నేను ఎల్ఎస్ కొడితే చూసారా, ప్రాజెక్ట్ 2 వచ్చిందా లేదా? అంటే ఏంది, రన్ అవుతుంది స్క్రిప్ట్. ఎస్ సార్, నో. సో సార్ అది కాదు సార్, మాకు కొంచెం డౌట్ ఉంది సార్, ఈ స్క్రిప్ట్ లో విఐఎం స్క్రిప్ట్ 2.sh ఉంది కదా సార్, ఈ క్రియేషన్ అనేది ఎందుకు రాశారు మీకు ఇక్కడ, మాకు అర్థం కాలేదు సార్ అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూడండి, క్రియేషన్ తీసేద్దామా, క్రియేషన్ తీద్దామా? Yes, sir. తీద్దాం. క్రియేషన్ తీసి ఇదేమో ప్రాజెక్ట్ 3 ఇద్దాం. ఓకే, క్రియేషన్ అనేది తీసి ప్రాజెక్ట్ 3.
SHASCRIPT2.sh ప్రెస్ ఎంటర్ బటన్. సరే, ఇప్పుడు చూడండి, ఇక్కడ LS టైప్ చేయండి. ఏది రావాలి ఇప్పుడు మనకి? Project 3 రావాలా? project. 3 రావాలా? Yes, sir. వచ్చిందా? Rolling. వై? ఎందుకు అంటే అక్కడ ఏం జరిగిద్ది అంటే, చూడండి అక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇదిగో ఇది యాక్చువల్గా స్క్రిప్ట్. ఓకే, ఇక్కడ కూడా ఉంది కదా. ఓకే, చూడండి, చాలా బాగా దీన్ని అర్థం చేసుకుంటే ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా మీరు ఎగ్జిక్యూషన్ చేయొచ్చు. పెద్ద విషయం కాదు ఇది. ముందు అసలు ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని తెలియాలి. సరే చూడండి, ఇప్పుడు యాక్చువల్గా మీరు చూస్తే క్రియేషన్ అనేది ఫంక్షన్ నేమ్ యాక్చువల్గా. ఓకే, ఫంక్షన్ నేమ్. అయితే ఈ ఫంక్షన్ నేమ్ ఇచ్చాము, ఫంక్షన్ లో బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ రాసాము. కానీ ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ చెయ్యి మహాప్రభో అని ఫంక్షన్ నేమ్ ఒక ప్లేస్ లో రాయాలి ఎప్పుడైనా. అప్పుడు ఫంక్షన్ నేమ్ రాస్తే, ఫంక్షన్ నేమ్ ఏంది? క్రియేషన్ కాబట్టి నువ్వు క్రియేషన్ అనే ఫంక్షన్ నేమ్ రాస్తే అప్పుడు ఇది ఏదైతే ఇది ఉందో అది ఎగ్జిక్యూషన్ అయింది. అప్పుడు మనకు అవుట్పుట్ వచ్చింది. ఇది ఏంది? ఇది ఫంక్షన్ డిక్లరేషన్ మాత్రమే. ఇది ఎస్ ఆర్ నో, అర్థమైందా? ఫంక్షన్ డిక్లరేషన్. ఫంక్షన్ లో బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాసావు అంతే, బట్ దేర్ ఇస్ నో ఎగ్జిక్యూషన్ పవర్. అంటే దానికోసమే ఇక్కడ ఆ ఫంక్షన్ నేమ్ ఇక్కడ ఇస్తే అప్పుడు వెంటనే ఎగ్జిక్యూషన్ అయింది. ఫంక్షన్ నేమ్ అక్కడ ఇస్తే వెంటనే ఎగ్జిక్యూషన్ అయింది. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? క్లారిటీ ఉందా లేదా? ఎస్ సార్. ఇప్పుడు క్రియేషన్ అనేది ఇవ్వకపోతే ఏమైంది? ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ రాసింది రాసినట్టు ఉంటుంది. ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ చేసే శక్తి ఎవరికి ఉందంటే ఫంక్షన్కి ఉంది. ఆ ఫంక్షన్ పేరే క్రియేషన్. సో ఇదేమో డిక్లరేషన్ అండ్ రైటింగ్ ద బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ దిస్ వన్ ప్లేస్ అండ్ వీ కెన్ ఎగ్జిక్యూట్ ది స్టేట్మెంట్స్ ఎట్ ఎనీ ప్లేస్. అంటే ఈ క్రియేషన్ అనేది ఏ ప్లేస్ లో అయినా వాడుకోవచ్చా లేదా? ఎస్ ఆర్ నో? ఏ ప్లేస్ లో అయినా, ఎన్ని ప్లేస్లో అయినా, ఎన్ని ప్రదేశాలు క్రియేషన్ వాడితే చాలు ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అవుతాయి. స్టోరీ అర్థమైందా? క్రియేషన్ చేస్తే, క్రియేషన్ అనేది ఎగ్జిక్యూషన్ చేస్తే ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. అదనమాట ఫంక్షన్. సో మీరేం చేస్తారంటే ఇన్స్టాలేషన్ అవన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం రాసాం కదా కేసు, అవునా? కేసుని తీసి మీరు ఫంక్షన్ లోకి యాడ్ చేయండి వాటిని, అవునా? కేసుని తీసి ఏం చేయాలా? ఫంక్షన్ లోకి యాడ్ చేయండి. ఎస్. సో ఇప్పుడు మళ్ళీ ఇదిగో క్రియేషన్ అని రాస్తా, అంటే ఫంక్షన్ నేమ్ కరెక్ట్ గా CREATA క్రియేషన్ రాసా అంతే. సో ఫంక్షన్ నేమ్ కరెక్ట్ గా రాశాను అనుకో, ఇప్పుడు చూడండి ఏమైతుందో చూడండి చక్కగా. SHSCRIPT2.sh ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా అవుట్పుట్ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు సరే, ఇప్పుడు క్లియర్ చేస్తే LS వాట్ ఈస్ దిస్, ప్రాజెక్ట్ 3 వచ్చిందా లేదా? అవునా? అలాగా సచ్ వే దట్ వి నీడ్ టు వర్క్ విత్ ఫంక్షన్స్. సో ఈ ఫంక్షన్స్ లో బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ మన ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు. మన సింపుల్ గా మన ఇష్టం వచ్చింది రాసుకొని చేయదు, కానీ డెడ్ ఈజీ ఏం లేదు. అర్థమైంది? ఆ ఫంక్షన్ ఆడ కాల్ చేస్తే ఆ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ఆడ ఎగ్జిక్యూషన్ అవుతాయి అంతే సింపుల్ గా. ఓకే, సో ఇది యాక్చువల్ గా ఫంక్షన్స్. ఆ ఫంక్షన్స్ కి మీరు ఏం రాస్తారంటే డిఫరెంట్ కోడ్స్ యాడ్ చేయండి మీరు, ఓకేనా? సో యాడ్ చేసేసి రాయండి. సరే, ఇన్పుట్ కూడా మీరు తీసుకోండి, ఏం లేదు. ఎంటర్ యువర్ డైరెక్టరీ నేమ్, $read డైరెక్టరీ నేమ్ సంథింగ్ mkdir డైరెక్టరీ నేమ్ డేట్, అట్లా మీరు రీడ్ చేసుకోవడం తెలుసు కదా ఫ్రెండ్స్, అవునా? ఇన్పుట్ తీసుకోవడం వచ్చు కదా మీకు, అట్లా దాన్ని అట్లా చేయండి. ఓకే, సో ఇప్పుడు ఇది తర్వాత పక్కన పెడితే ఇంక మనకి చూడండి, ఇప్పుడు మనం ఒక పెద్ద ఎగ్జాంపుల్ మంచిది చేద్దాం. ఎలా చేయాలంటే క్రియేట్ యూజర్. ఒక యూజర్ ని క్రియేషన్ చేయడానికి కమాండ్ ఏంది ఫ్రెండ్స్? చెప్పండి. ఒక యూజర్ ని క్రియేషన్ User add. చేయడానికి ఏంది? User add. ఎస్, ఎక్సలెంట్. కమాండ్ ఏమో యూజర్ యాడ్. ఓకే, మనం ఎంతమంది యూజర్స్ ని యాడ్ చేయగలం ఒకసారికి?
ఒక్కళ్ళనే, అవునా? Yes, sir. Yes, sir. యూజర్ యాడ్ రాస్తే చాలు, KK1 అంటే ఒకడే యాడ్ అవుతాడు, అవునా? ఇద్దరు యాడ్ అవుతారా? నో. యూజర్ యాడ్ అంటే KK1 ఒకే యాడ్ అవుతాడు. మళ్ళీ యూజర్ యాడ్ కొట్టి మళ్ళీ ఏం చేయాలా? KK2 పెట్టాలా, మళ్ళీ యూజర్ యాడ్ పెట్టి KK. అరే ఎన్నిసార్లు? 10 సార్లు. ఇది పెద్ద నాన్ సెన్స్ వ్యవహారం. మీకు ఒకసారి చెప్పా, యూజర్స్ ని మనం స్క్రిప్ట్ ఉపయోగించి తయారు చేస్తాం, ఇట్లా కాదని, అవునా? గుర్తుందా? ఎస్ ఫ్రెండ్స్, Yes, sir. గుర్తుందా? Yes, sir. Yes, sir. మరి ఇప్పుడు పాస్వర్డ్ ఇవ్వాలంటే యూజర్ కి పాస్ డబ్ల్యూ రాసి మళ్ళీ KK1 రాయాలి, మళ్ళీ తర్వాత ఏం రాయాలి? 1 2 3, మళ్ళీ తర్వాత 1 2 3 ఇట్లా రాయాలి. అంటే ప్రతి యూజర్ కి ఒక ఎగ్జిక్యూషన్, ప్రతి పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు ఒక ఎగ్జిక్యూషన్, అలాగా టైం చాలా వేస్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు నేనేం చేయాలంటే, ఇప్పుడు నాకు ఎంత మంది యూజర్స్ కావాలంటే అంతమంది యూజర్స్ ని ఒకేసారి యాడ్ చేసుకోవచ్చు. అయ్యో ఎట్లా సార్ ఇది? అంతే, మనం ఇచ్చిన పేరుని బట్టి మనం ఇచ్చిన పాస్వర్డ్ ని తీసుకొని అది యాడ్ చేస్తూ ఉంటది. ఏంటంటే మనం ఒక పేరు ఇస్తాం, ఎస్ ఎంటర్ యూజర్ నేమ్ KK1, వెంటనే ఆ పేరు తీసుకొని యూజర్ ని క్రియేషన్ చేస్తుంది. ఎంటర్ పాస్వర్డ్, అప్పుడు వెంటనే KK1 కి పాస్వర్డ్ కూడా అసైన్ చేసింది. ఇప్పుడు అది మనం చేయబోతున్నాం. దట్ ఈస్ వాట్ వి క్రియేట్ ఏ మల్టిపుల్ యూజర్స్ అండ్ వి అసైన్ ఏ పాస్వర్డ్ ఫర్ ద మల్టిపుల్ యూజర్స్ ఎట్ ఎ టైం. ఒకేసారి యూజర్స్ ని తయారు చేయొచ్చు, తర్వాత పాస్వర్డ్ ని కూడా ఇవ్వచ్చు. ఎస్. సరే, ఇప్పుడు అందటికంటే ముందు ఇక్కడ మనం ఒక యూజర్ ని తయారు చేద్దాం. ఎలా తయారు చేయాలా? యూజర్ యాడ్, అంతేనా? అవునా? KK1 చేయొచ్చా? ఎస్ చెప్పాలి, ఆన్సర్. చేయొచ్చా? Yes, sir. ఓకే, Yes, ప్రెస్ sir. ఎంటర్ బటన్. పాస్వర్డ్ చేయాలంటే మళ్ళీ ఏం చేయాలా? పాస్ డబ్ల్యూడి, మళ్ళీ ఏం చేయాలా? KK1, ప్రెస్ ఎంటర్ బటన్. అప్పుడు ఏమైంది? మళ్ళీ 1 2 3 పాస్వర్డ్ ఇవ్వ, 1 2 3 1 2 3 అరే ఇలాగా అయిపోయింది. అంటే ఒక యూజర్ ని చేసాం ఇప్పుడు. కానీ ఇదంతా కూడా ఇలా చేయకుండా స్క్రిప్ట్ ద్వారాగా మనం చేయొచ్చు. స్క్రిప్ట్ ద్వారా ఇందాక అడిగింది కదా, మనకి కేసులో మనం చూసాం కదా, అట్లా కాకుండా ఇప్పుడు ఏం చేస్తామంటే, చూడండి. సరే, నాకు మీరు ఒక స్క్రిప్ట్ చెప్పాలా. క్రియేట్ యూజర్స్ అండ్ అండ్ అసైన్ పాస్వర్డ్ ఫర్ ద యూజర్. దీనికి స్క్రిప్ట్ ఎట్లా చెప్తారా మీరు? అసైన్, ASIGN. ఎస్ ఫ్రెండ్స్, ఆలోచన ఉందా? చెప్తారా? క్రియేట్ a user and assign a password. Create a user, assign a password, but take the username from the input. Sorry, take the Take the input from the user. input from the user. Okay, so and create a user and assign a password for the user. Okay, సరే చెప్పండి, ఇప్పుడు ఎట్లా రాస్తారు దీన్ని? టేక్ ద ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్ అంటే ఎట్లా చేయాలా? ఫస్ట్ Echo. ఎకో. Enter your username. ఓకే, Enter username. ఓకే, ఎంటర్ యువర్ యూజర్. ఓకే, తర్వాత నెక్స్ట్ Read. రీడ్. Read user underscore name. User underscore యూజర్స్ name. అని Yes, sir. పెడదాంలే, యూజర్స్ అని పెడదాం. Okay. తర్వాత అంటే ఇప్పుడు సపోజ్ యూజర్ ని ఇక్కడ ఎంటర్ చేస్తే యూజర్స్ లోకి యూజర్ వస్తాడా? అవునా? Yes, sir. Dollar Yes, sir. user add. అంటే యూజర్ యాడ్ డాలర్ యూజర్స్, అంతేనా? Yes, sir. అంటే దాని అర్థం ఏంది? ఇప్పుడు ఒక యూజర్ ని KK1 ఇక్కడ ఇచ్చాను అనుకో, వాడు యూజర్ లోకి వస్తాడు. వచ్చిన వెంటనే దాన్ని ప్రింట్ చేస్తాం, అప్పుడు యూజర్ యాడ్ KK1. ఎక్సలెంట్, మళ్ళీ వాడు వెంటనే క్రియేట్ అయిపోతాడు. యూజర్ యాడ్ KK1 అంటే వెంటనే క్రియేట్ అయిపోతాడు. సరే, క్రియేట్ అయిన వెంటనే ఏం కావాలి మనకి? పాస్వర్డ్ Print కావాలా? award. Yes, sir. యూజర్ క్రియేషన్ ఏంటంటే పాస్వర్డ్ కావాలి. పాస్వర్డ్ అంటే ఎట్లాగా? మళ్ళీ ఎకో Pass W. ఎంటర్ Enter యువర్ user. పాస్వర్డ్. Pass. Read పాస్వర్డ్ passwords. ఇంకా అవసరంలా, రీడ్ ఎందుకు ఇంకా? Okay. రీడ్ రాయకుండా ఇది రాయొచ్చు, పాస్ డబ్ల్యూడి. Dollar. Pass. Variable name. యూజర్సే.
లేదా నీకు కన్ఫ్యూజ్ అవుతా ఉంటే యూజర్ అండర్ స్కోర్ నేమ్ పెట్టుకో, ఇక్కడ కూడా యూజర్ అండర్ స్కోర్ నేమ్ పెట్టుకో, ఇక్కడ కూడా యూజర్ అండర్ స్కోర్ నేమ్. ఇప్పుడు ఈ 4 లైన్స్ ఎవరికి అర్థమైనాయి, ఎవరికి అర్థం కాలేదు? ఎస్ ఫ్రెండ్స్, ఎవరికి అర్థమైనాయి? ఇప్పుడు అర్థమైంది సార్. ఇప్పుడు అందరికీ అర్థమైంది. ఇది ఎట్లా నేను చూపిస్తాను, ఆగండి. నేను చూపిస్తా ఇప్పుడు స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ ఎట్లా జరిగిద్దాం. ఓకే, ఇదే కదా, అవునా? ఎస్ ఫ్రెండ్స్, అవునా? సరే, ఇప్పుడు చూడండి. యాక్చువల్గా ఎకో ఎంటర్ యువర్ యూజర్ నేమ్ అంటే నేనేం ఎంటర్ చేశానంటే KK1 ఎంటర్ చేశా. ఓకే, అప్పుడు KK1 ఎక్కడికి వచ్చింది ఫ్రెండ్స్? ఇక్కడికి వస్తుందా లేదా? ఎస్ ఎక్కడికి? సార్. ఇక్కడ యూజర్ నేమ్, అప్పుడు KK1 ఇక్కడ ఉంటుంది యాక్చువల్గా. అదే KK1 ఇదిగో, అదే KK1 ఇక్కడికి వస్తుంది, మళ్ళీ ప్రింట్ అవుద్ది. ఇక్కడికి వచ్చేది KK1 ప్రింట్ అయింది. ఎప్పుడైతే KK1 ప్రింట్ అయింది ఏమైంది? యూజర్ యాడ్ KK1 యూజర్ యాడ్ అవుతాడు. అప్పుడు అంటే ఇట్లా వచ్చింది అది స్టేట్మెంట్, యూజర్ యాడ్ KK1 కూడా వస్తాడు. అప్పుడు ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అయిపోద్ది. ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అవ్వగానే మళ్ళీ ఏముంది ఇక్కడ? పాస్డబ్లిటీ యూజర్ నేమ్ అని ఉంది. అంటే దాని అర్థం ఏంది? మళ్ళీ ఇక్కడ యూజర్ అండర్ స్కోర్ నేమ్ లోకి ఎవడొస్తాడు? మళ్ళీ KK1 వస్తాడా లేదా? KK1. ఎస్ సార్. ఎప్పుడైతే పాస్డబ్లిటీ యూజర్ అండర్ స్కోర్ నేమ్ అనే KK1 వచ్చాడో అప్పుడు వెంటనే ఏ బాబు ప్లీజ్ ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని అడిగిద్ది. అవునా కాదా? ఎస్ సార్. అడిగిద్దా లేదా? చూడండి ఇప్పుడు, ఇదిగో పాస్డబ్లిటీ రాసి KK1 అని కొట్టి ప్రెన్స్ ఎంటర్ కొడితే ఏమైంది? బాబు పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతుందా లేదా? అట్లా అడిగిద్ది అనమాట మనల్ని, ఇన్పుట్ తీసుకునేది. అప్పుడు 1 2 3 అవి 1 2 3. అందుకని రీడింగ్ అవసరం లేదంటున్నా పాస్వర్డ్ కి. అర్థమైందా? రీడింగ్ అవసరం, డైరెక్ట్ అటాక్, ఎస్ సార్. డైరెక్ట్. అంటే ఇక్కడ ఈ ఈ యూజర్ నేమ్ అనేది వేరియబుల్, ఇక్కడ డాలర్ యూజర్ నేమ్, ఆ వేరియబుల్ ఉన్న వాల్యూ ప్రింట్ అయితే ఇక్కడ డాలర్ వేరియబుల్ నేమ్ అంటే ఆ యూజర్ నేమ్ ఇక్కడ కూడా ప్రింట్ అవుతుంది. ప్రతి ప్లేస్ లో ప్రింట్ అవుతుంది. అది ప్రతి ప్లేస్ లో ప్రింట్ అవటం వల్ల ఏం జరుగుతుందంటే అక్కడ KK1 వచ్చి పడతాడు అక్కడ. ఎస్ ఆర్ నో? క్లారిటీ వచ్చిందా ఇప్పుడు ఈ స్క్రిప్ట్ లో? నేనేం రాశానంటే ఇక్కడ మధ్యలో నేను రాశాను అనమాట. మధ్యలో ఏం రాశాను? ఇక్కడ ఒక వాల్యూ రాయొచ్చు. ఎట్లాగా? ఇదిగో ఇక్కడ యూజర్ని యాడ్ చేసిన తర్వాత కస్టమర్ కి తెలియటం కోసం ఎకో ఎంటర్ యువర్ పాస్వర్డ్ అంటున్నా నేను. అనొచ్చా? అనొచ్చు, ఏం కాదు. అంటే డిస్ప్లే కోసం ఇది జస్ట్. ఇక అప్పుడు ఇది ఎగ్జిక్యూషన్ అయ్యిద్ది. ఇది డిస్ప్లే కనపడింది, ఇదేం ఎగ్జిక్యూషన్ అయ్యిద్ది. వెంటనే పాస్వర్డ్ అడిగిద్ది, పాస్వర్డ్ సెట్ అయిపోద్ది. సింపుల్. ఇది యాక్చువల్గా ఇది ఇది ఈ స్టేట్మెంట్ ఎంతమంది యూజర్స్ కి పనిచేసిద్ది ఇప్పుడు చెప్పండి మీరు? ఈ స్టేట్మెంట్ ఇలా రాస్తే ఎగ్జిక్యూషన్ చేస్తే ఎంతమందికి పనిచేసిద్ది ఇది? హౌ మెనీ మెంబర్స్? ఈ స్టేట్మెంట్ అనేది బ్లాక్ ఆప్ స్టేట్మెంట్సే కదా, అవునా? ఎస్. ఎస్. మరి ఈ బ్లాక్ ఆప్ స్టేట్మెంట్స్ అనేది ఎంతమంది కోసం పనిచేస్తాయి ఇప్పుడు? ఈ ఒకళ్ళ కోసమా, 100 మంది కోసమా? ఇప్పుడు మల్టిపుల్ యూజర్స్. ఎక్కడున్నారు మల్టిపుల్ యూజర్స్? ఒకసారి స్క్రిప్ట్ రన్ చేస్తే ఒకళ్ళే తీసుకుంటుంది. మల్టిపుల్ ఎక్కడ తీసుకుంటుంది? ఇక్కడ తీసుకుంది, అవకాశం ఉంది ఇక్కడ ఏమన్నా? అంటే మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయొచ్చు స్క్రిప్ట్. మల్టిపుల్ టైమ్స్ ఎలా యూజ్ చేయాలి? హౌ కెన్ ఐ యూజ్ దిస్ స్టేట్మెంట్స్, బ్లాక్ ఆప్ స్టేట్మెంట్స్? ఈ బ్లాక్ ఆప్ స్టేట్మెంట్స్ ని మల్టిపుల్ టైమ్స్ ఎలా యూజ్ చేయాలి? హౌ కెన్ ఐ? దానికోసమే ద లూప్స్ కెన్ బి యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ద బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ రిపీటెడ్లీ. ఏంటిది? దీన్ని ఈ మొత్తాన్ని లూప్ లో పడేసేయాల. అప్పుడు తిరుగుతూ ఉంటది, అది లూప్ తిరుగుతూ ఉంటది. దట్ మీన్స్ వాట్ అంటే లూప్స్ కి సింపుల్ ఆన్సర్ ఏంది? ఎస్ ఫ్రెండ్స్, ఏంది సింపుల్ ఆన్సర్ లూప్స్ కి? బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్స్ రిపీటెడ్లీ సార్. అంతే అంతే. సో లూప్స్, ద బ్లాక్ ఆఫ్ BLO block of statements so will be executed, అవునా, repeatedly.
అంతే. దిస్ ఇస్ వాట్ లూప్స్. ఆర్ ఇంకొంతమంది లూప్స్ క్యాన్ బి యూజ్డ్ టు ఎగ్జిక్యూట్, అంటే ఇంకొక స్టైల్లో ఎగ్జిక్యూట్ ద బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఇది అర్థమైందా? అది అర్థమైందా? ఏది అర్థమైంది మీకు? రెండు ఒకటే. ఫస్ట్ వన్, సెకండ్ వన్ రెండు ఒకటే. ఎస్, బోత్ ఆర్ సేమ్. కాకపోతే నేను ఏంటంటే కొంచెం పైన ఏంది, బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ రిపీటెడ్లీ. ఇదేంది, ద లూప్స్ కెన్ బి యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ద బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ రిపీటెడ్లీ. ఎస్ సార్ నో? అంతే Yes, sir. సింపుల్. సో అంటే ఏంది, ఇదే బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ని ప్రతిసారి ఎగ్జిక్యూషన్ చేసిద్ది. 100 మంది యూజర్స్ కైనా ఇదే స్క్రిప్ట్, 200 మంది యూజర్స్ కైనా ఇదే స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ చేస్తా. ఇప్పుడు ఎలా, హౌ, అదే ఇప్పుడు మనం ఉపయోగిస్తాం. దాని పేరే వైల్ లూప్. వైల్ లూప్, ఎక్సలెంట్ లూప్ ఇది వైల్ లూప్. ఈ వైల్ లూప్ అనేది ఉపయోగించి ఇప్పుడు ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ ద బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ మల్టిపుల్ టైమ్స్. ఇక్కడ రాసుకోండి కావాలంటే, మల్టిపుల్ టైమ్స్ రిపీటెడ్లీ. ఎగ్జిక్యూట్ ద బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ మల్టిపుల్ టైమ్స్ రిపీటెడ్లీ. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు. ఓకే, అంటే ఎన్నిసార్లు కావాలంటే ఎట్లా సార్? అదే అడిగిద్ది ఇందాక, ఎంటర్ యువర్ చాయిస్ అన్నామే. ఎంటర్ నంబర్ ఆఫ్ యూజర్స్ యూ వాంట్ టు క్రియేట్. ఇది అడిగిద్ది అనమాట. ఎంటర్ నంబర్ ఆఫ్ యూజర్స్ యూ వాంట్ టు క్రియేట్. నాకు 10 మంది యూజర్స్ తయారు చేయాలా అని 10 ఇచ్చా. అప్పుడు ఎప్పుడైతే నువ్వు 10 ఇచ్చావో ఆ 10 అనేది రీడ్ చేసుకోవాలి లేదా? ఎస్ ఆర్ నో? రీడ్ జరగాల? రీడ్. Yes, sir. ఎంతమంది యూజర్స్? 10 మంది ఇచ్చా కాబట్టి ఇది యూజర్స్ కాబట్టి రీడ్ యూజర్స్ అందాం. యూజర్స్ అంతే, రీడ్ యూజర్స్. సో ఇదనమాట, అంటే ఎకో. ఓకే, ఎంటర్ నంబర్ ఆఫ్ యూజర్స్ యూ వాంట్ టు క్రియేట్. 10 మంది అంటే 10 మంది అని ఎప్పుడైతే ఇక్కడ చెప్పానో ఆ 10 మందిని ఇక్కడ తీసుకుంటాను. ఆ 10 మందిని తీసుకొని ఎస్ వైల్ లూప్ పడేస్తా. వైల్, అర్థమైందా? వైల్ పడేస్తాను. ఎస్ వైల్. ఆ వైల్ పడేసి ఇదిగో వైల్ తర్వాత ఏం రాయాలి ఫ్రెండ్స్? డైరెక్ట్ గా వైల్కి అసలు బాడీ ఏంది? No, వైల్ sir. బాడీ తెలుసా? Open square. సో Open square. వైల్ రాసి ఇక్కడ కండిషన్ రాస్తా. కండిషన్, CONDI, కండిషన్ రాసిన తర్వాత మనం ఏంది, డూ, తర్వాత ఏంది, బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. అవునా? After that, done. వర్డ్స్ డన్. ఇది విషయం. ఇదేంది ఏం సార్ ఇది? వైల్కి. సో ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటే ఇప్పుడు మీకు అర్థమైందా? ఏంటి ఆ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్? ఇందాక నేను రాసిన కోడ్ ఎక్కడ ఉంది? అది పైన ఎక్కడ? ఇదేనా? టోటల్ గా ఎక్కడ వస్తే పడతాయి? ఇట్లా యాక్చువల్ గా ఇక్కడ వచ్చి పడతాయి ఇక్కడ. ఎస్, ఇది అర్థమైందా స్టోరీ? ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా? సో ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్ని ఇప్పుడు ఈ వైల్ లూప్ కింద ఇచ్చాం కాబట్టి మొత్తం ఇప్పుడు అసలు స్టోరీ నడిసిద్ది అనమాట. ఎట్లా నడిసిద్ది ఏంటి అనేది ఇప్పుడు మనం చూడాలి. అసలు ఎలా నడుస్తుంది ఇది? వైల్ రాసాం కరెక్టే, కొంత స్పేస్, ఓకే, కండిషన్ కొంత స్పేస్ కరెక్టే, మళ్ళీ ఇక్కడ కొంత స్పేస్ కరెక్టే. ఓకే, ఈ కండిషను ఫాల్స్ అయ్యేంత వరకు ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ చేయవయ్యా అని చెప్తున్నా నేను. అర్థమైంది? ఇప్పుడు కండిషను ఫాల్స్ అయ్యేంత వరకు, ఈ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు, అర్థమైందా? ఈ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ చేయని చెప్పాలా. అంటే ఇప్పుడు ఎట్లా రాయాలి సార్ దీన్ని? మాకు అర్థం కాలేదు. ఎస్ చూడండి, యాక్చువల్ గా వింటున్నారా ఫ్రెండ్స్? ఓకేనా? ఓకే సార్. ఓకే. సో ఓకే, ఎట్లా అసలు ఏంది అంటే ఇదిగో చూడు ఎట్లా నడిసిద్ది అంటే లూప్ గురించి నీకు చక్కగా మల్టిపుల్ యూజర్స్ ఎలా తయారు చేయాలో బ్రహ్మాండంగా అర్థమైంది. చూపిస్తా చూడండి. ఎలాగంటే చూడండి, ఇక్కడ వైల్ రాసాం. ఓకే, వైల్, సూపర్ వైల్. ఓకే, వైల్ రాసిన తర్వాత నేనేం చెప్పాను? బ్రాకెట్ ఇవ్వాలని చెప్పా. ఏ బ్రాకెట్ ఇది? స్క్వేర్ బ్రాకెట్. ఓకే,
సో ఇక్కడ కూడా స్క్వేర్ బ్రాకెట్ ఉంటుంది. మధ్యలో ఏం ఫ్రెండ్స్ కండిషన్ రాయాలని చెప్పాను లేదా? కండిషన్ Yes, కండిషన్ sir. if the condition is true, execute this statement. If the condition is true, execute the statement until the condition will become Condition false. 50 false. ఫాల్స్ అయ్యేంత వరకు కింద స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ చేయాలా. ఆ కింద స్టేట్మెంట్స్ ఎలా రాయాలా? డూ. ఆ డూలో ఏంది ఇక్కడ రాస్తాం ఏమని? ఎంటర్ యూజర్ నేమ్ లో అవన్నీ ఉన్నాయి కదా. ఎంటర్ యూజర్ నేమ్, రీడ్ యూజర్ నేమ్, తర్వాత ఏంటి? యూజర్ యాడ్, డాలర్, Dollar users తర్వాత పాస్ డబ్ల్యూడి, password dollar users. డన్ అయిపోయింది. డిఓఎన్ఈ సారీ డిఓఎన్ఈ డన్. ఓకే బాగుంది. ఇది యాక్చువల్ గా. మరి అసలు ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఇది ఇది యాక్చువల్ గా స్ట్రక్చర్, వైల్ లూప్ స్ట్రక్చర్ ఇది. ఈ స్ట్రక్చర్ వాడు రాయమంటాడు. వైల్ రాసి ఇక్కడ కండిషన్ రాస్తామండి, డూ రాస్తాం, స్టేట్మెంట్ రాస్తాం, ఇక్కడ డన్ రాస్తాం, అంతే సింపుల్. దిస్ ఇస్ వాట్ వైల్ లూప్ స్ట్రక్చర్. సరే, అసలు ఇప్పుడు కండిషన్ లోకి వద్దాం. మనం కండిషన్ లో నేను యాక్చువల్ గా ఇక్కడ కండిషన్ లో ఇదిగో ఇక్కడ ఒక యాంగిల్లో జీరో పెట్టుకున్నాను. జీరో పెట్టుకున్నాను. ఓకే, ఇప్పుడు నాకు ఏం చెప్పాడంటే వాడు, నేను అడిగా అరే ఎంతమంది యూజర్స్ ఎంటర్ చేయమంటావా అని అడిగా. వాడేం చెప్పాడంటే అరే బాబు 2 years 2 ఇద్దరినే ఎంటర్ చేయమ్మా అన్నాడు. వాడు ఇచ్చింది ఎంత? 2 కదా. ఆ 2 వచ్చి ఇక్కడ ఉంటది. 2 వాడు ఇచ్చింది ఎంత? 2 కదా. 2 వచ్చి ఇక్కడ ఉంటది. ఓకే ఓకే 2 వచ్చి ఇక్కడ ఉంటది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ వాడు ఇచ్చిన యూజర్స్, ఎస్ 2 ఎందుకు రాశాను ఇప్పుడు అర్థమైందా? కస్టమర్ ఏమంటున్నాడు? ఇద్దరు యూజర్స్ నే ఎంటర్ చెయ్యి అన్నాడు. ఆ 2 వచ్చి ఇక్కడ వేస్తాను. ఓకే, ఆ 2 కస్టమర్ ఎంటర్ చేయమన్న 2 ఇక్కడ ఎంటర్ చేస్తా. ఓకే 2 చేశా. 2 చేసి ఇక్కడ ఏం రాస్తానంటే జీటీ. ఏంది ఇది? జీటీ. జీటీ అంటే ఏంది ఫ్రెండ్స్? Greater than. 2 ఎందుకు ఇచ్చాడు? కస్టమర్ ఎంటర్ చేశాడు. నంబర్ ఆఫ్ యూజర్స్ నాకు 2 కావాలన్నాడు. ఓకే 2 కావాలి అంటే ఇదేంది? 2 సార్లు లూప్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇప్పుడు అదనమాట విషయం. 2 సార్లు ఈ స్టేట్మెంట్ అన్ని ఎగ్జిక్యూషన్ అవ్వాలి. అందుకోసం 2, ఆ 2 ఇక్కడ పడేస్తా. ఆ 2 ఇక్కడ పడేసి జీటీ రాసి 0 రాసా. ఇక్కడ 0 బై డిఫాల్ట్ గా 0 రాస్తా నేను. ఇప్పుడు దీన్ని 2 జీటీ 0. ఇప్పుడు ఏమైంది చెప్పండి? 2 జీటీ 0 ఏంది ఫ్రెండ్స్? అక్కడ 2 గ్రేటర్ దాన్ 0నా? Zero. Yes. అంటే True. అర్థం ఏంది? 2 గ్రేటర్ దాన్ That అంటే statement is 2 true. గ్రేటర్ దాన్ 0. ఇది ట్రూనా ఫాల్సా? ట్రూ. అవునా? ఫస్ట్ ట్రూ. ట్రూ కాబట్టి ఏం జరిగింది? కింద స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూషన్ అవుతాయి. ఏది బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఫస్ట్ టైం. ట్రూ కాబట్టి ఇలా. అప్పుడు ఫస్ట్ టైం ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత కంట్రోల్ ఏం అడిగిద్ది అంటే, రే బాబు ఇప్పుడు ఇది 2 ఉంది కదా, దీన్ని తగ్గించుకోరా, కౌంట్ తగ్గించుకో. కౌంట్ తగ్గించుకోవాలంటే ఎంత? అప్పుడు మనం రాస్తాం, ఇక్కడ రాస్తా 2 - 1 అని రాస్తా. అంటే ఇక్కడ 2 వచ్చింది కదా, 2 అంటే -1 అనేది ముందుగానే ఉంటుంది. యాక్చువల్ గా చెప్పాలంటే -1 అనేది ముందుగానే ఉంటుంది. ఇప్పుడు ఇది 2 వచ్చింది కదా, ఇలా 2 వచ్చి ఇక్కడ పడిద్ది. 2 - 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది ఫ్రెండ్స్? 1. ఆ 1 మళ్ళీ ఇక్కడికి రిపీట్ అయింది. ఇప్పుడు 2 ప్లేస్లో 2 తీసేసి 1 వచ్చింది ఇక్కడ. అప్పుడు 1 గ్రేటర్ దాన్ 0నా? చెప్పండి ఎంత? 0నా? ట్రూ ఆ ఫాల్సా? ఎస్ చెప్పాలా? 1 గ్రేటర్ దాన్ 0. ఎస్ ఫ్రెండ్స్, 1 గ్రేటర్ దాన్ 0. ట్రూనా ఫాల్సా? That's true, sir. కానీ సింబల్ less than what? నేను సింబల్ రాసేలే. Yes, sir. True, sir. ట్రూనా? Yes. ఇదేనా? 2 Yes, sir. ఇదేనా? Yes, sir. తర్వాత 2 ఇదేనా? 1. Yes, sir. 2 ఇట్లాగా 0 2 1 సారీ 2 1 0 1 0. ఇట్లా ఇట్లా. సో ఫస్ట్ టైం ఏమో ఇదేమో ట్రూ అయింది, సెకండ్ టైం ఇదేంది
ఫాల్స్ True. ట్రూ? ట్రూ. True. అట్లా అనమాట. అప్పుడు ఆ 1 వచ్చి మళ్ళీ ఇక్కడ పడిద్ది. 1 1 0 అప్పుడు 0 అయింది ఇది. అట్లా. ఎలాగా సార్ మాకేం అర్థం కాలేదు. మళ్ళీ చెప్తా చూడండి. మళ్ళీ ఇప్పుడు చెప్తా చూడు. అర్థమైంది మీకు. కస్టమర్ ఏమంటాడంటే ఎంటర్ నంబర్ ఆఫ్ యూజర్స్ యూ వాంట్. ఎస్ వాడు అన్నాడు నాకు 2 కావాలన్నాడు. ఆ 2 వచ్చి కండిషన్ లో పడిద్దబ్బా. ఆ 2 వచ్చి కండిషన్ లో పడిద్ది ఇక్కడ. ఆ 2 వచ్చి కండిషన్ లో పడిద్ది. ఎక్కడ వైల్ కండిషన్ లో పడతాడు వీడు. వైల్లో పడతాడు. వైల్లో కండిషన్ పడిన తర్వాత వైల్లో పడతాడు ఇక్కడ వీడు. ఇట్లా ఆ 2 వచ్చి ఇక్కడ పడుతుంది. 2 గ్రేటర్ దాన్ 0. 0 మనం ముందుగానే రాస్తాం. గ్రేటర్ దాన్ 0 ముందుగానే రాస్తాం. అయితే ఇక్కడ ఈ 2 అనేది వేరియబుల్లోకి సెట్ చేసుకోవచ్చా లేదా? మనం చేసుకోవచ్చా? చెప్తా ఎలా చేసుకోవాలో చెప్తా. ఓకే. Yes, సో sir. ఇప్పుడు 2 గ్రేటర్ దాన్ 0 ఈ కండిషన్ ఏమైంది? 2 అంతేనా? True. గ్రేటర్ దాన్ 0 ఏమైంది? ట్రూ. True అవుతుంది. ఎప్పుడైతే ట్రూ అయిందో The అప్పుడు loop is వెంటనే continued. ఇక్కడ ఉన్న స్టేట్మెంట్లు ఎగ్జిక్యూషన్ అవుతాయి. ఆ తర్వాత ఇక్కడ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేషన్ ఉంటుంది అనమాట. ఇక్కడ కింద ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేషన్. అంటే ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేషన్ ఎట్లా ఉంటదంటే ఇక్కడ అక్కడ ఏదైతే 2 ఉందో ఆ 2 ఇక్కడికి వస్తుంది. 2 - 1 రాసుకుంటా నేను ముందుగానే. ఇట్లా 2 - 1 అంటే ఎప్పుడైతే ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అయినాయో అప్పుడు 2 - 1 ఇక్కడ ఎగ్జిక్యూషన్ అయింది. అప్పుడు దీని ఆన్సర్ ఎంత వచ్చింది ఫ్రెండ్స్? 1 వచ్చింది. అవునా? 2 - 1 అంటే 1 వచ్చింది. అప్పుడు ఈ 1 అనేది కదా మళ్ళీ ఏం జరిగింది ఇక్కడ? ఈ 1 ఈ ప్లేస్ లోకి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడ 2 అనే ప్లేస్ లోకి. 2 తీసేసి 1 వచ్చింది ఇక్కడ. అప్పుడు 1 గ్రేటర్ దాన్ 0నా? ట్రూ ఆ ఫాల్సా? ట్రూ. అంతేనా? ట్రూ. Yes, ట్రూ sir. అయినప్పుడు ఏమైంది? మళ్ళీ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఇప్పుడు 1 కదా ఇక్కడ ఉంది. ఆ 1 మళ్ళీ ఈ ప్లేస్ లోకి వచ్చింది. ఈ 2 తీసి పడేసి ఇక్కడ 1 ఉంటుంది. 1 - 1 వచ్చింది. ఇప్పుడు ఈ 2 తీసేసి 1 - 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 0. అప్పుడు 1 - 1 0 కాబట్టి ఈ 0 మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి. అప్పుడు ఇక్కడ 1 ఉంటుంది కదా 1 తీసి పడేసి 0 గ్రేటర్ దాన్ 0. చెప్పండి. ట్రూ ఆ ఫాల్సా? False. False, sir. ఫాల్స్. ఫాల్స్ ఎప్పుడైతే అయిందో కమ్ అవుట్ ఫ్రమ్ ద లూప్, ఎగ్జిట్ ఫ్రమ్ ద ప్రోగ్రామ్ అయిపోయింది. అది విషయం. ఇది ఇట్లా చెప్పాను కదా. ఇప్పుడు వేరియబుల్ తీసుకొని చెప్తా. అప్పుడు మీకు అర్థమైంది. వేరియబుల్ తీసుకొని నేను చెప్తా. వేరియబుల్ తీసుకొని ఎలా చెప్తారు సార్? ఇప్పుడు చెప్తా చూడండి. వేరియబుల్ తీసుకొని చెప్తున్నా. సో ఎంటర్ నంబర్ ఆఫ్ యూజర్స్ యూ వాంట్. ఏంది ఆప్షన్? ఏంది? ఎంటర్ నంబర్ ఆఫ్ యూజర్స్ యూ వాంట్. ఓకే. వాడు ఏం చేశాడు? 2 అని ఇచ్చాడు అబ్బా. ఓకే. ఈ రెండింటిని నువ్వు రీడ్ చేసుకుంటావా లేదా? ఇప్పుడు నంబర్ ఆఫ్ యూజర్స్ కాబట్టి నేనేంది రీడ్ యూజర్స్ అంట అనొచ్చా? అను. అప్పుడు ఏమైంది? ఈ 2 అనేవాడు ఇక్కడ వస్తాడా లేదా? ఎస్ ఆర్ నో? Yes, అవునా? sir. అప్పుడు ఏం రాస్తాను ఇక్కడ? వైల్ రాస్తా. వైల్ రాసేసి ఇప్పుడు ఏం చేస్తానంటే ఇదిగో ఇప్పుడు ఈ యూజర్స్ లో 2 వచ్చి పడింది కదా దాన్ని డాలర్ రాసి యూజర్స్ అని రాస్తాను. ఓకే. అర్థమైందా? రాసి గ్రేటర్ దాన్ ఎంత? 0 అయిపోయింది. అంతే. అది స్టేట్మెంట్. అర్థమైందా? రాసిన తర్వాత ఇక్కడ డూ రాస్తా. ఓకే. డూ రాసి అప్పుడు మళ్ళీ ఏం చేస్తాను? కొన్ని బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ రాసి ఇక్కడ డన్ రాయకుండా ఏం రాస్తానంటే ఇక్కడ చూడు యూజర్స్ -1 అని రాస్తా. ఇక్కడ యూజర్స్ -1 అని రాస్తా. అది స్టోరీ. రాసి డన్ రాస్తా. ఇప్పుడు నీకు అర్థమైంది స్టోరీ. ఎస్. ఇప్పుడు అర్థమైందా? క్లారిటీ వచ్చిందా ఇప్పుడు? ఇది స్ట్రక్చర్. ఇప్పుడు నేను రాసే స్ట్రక్చర్. ఎస్. ఇప్పుడు ఇది ఎలా ఎగ్జిక్యూషన్ అయింది అనేది మేము ఇక్కడ రాసి నీకు చూపిస్తా. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఏముంది ఇక్కడ? ఎకో
చెప్పాలా ఎకో ఏం రాయాలి ఇక్కడ ఎంటర్ హౌ మెనీ యూజర్స్ యు వాంట్ అంతేనా you want to create enter how many users you want to create ఓకే ఓకే ఇప్పుడు ఏంది రీడ్ యూజర్స్ లోకి రీడ్ చేస్తా ఓకే రీడ్ చేసిన తర్వాత వైల్ రాసి డాలర్ సింబల్ ఇచ్చి యూజర్స్ అని పెడతా యూజర్స్ గ్రేటర్ దాన్ 0 గ్రేటర్ దాన్ డూ లో ఏం రాస్తాను ఎకో ఎంటర్ యూజర్ నేమ్ ఇది బాడీ అన్నమాట సెక్షన్ ఎంటర్ యూజర్ నేమ్ రీడ్ యూజర్ నేమ్ ఓకే తర్వాత ఏంది యూజర్ యాడ్ డాలర్ యూజర్ నేమ్ తర్వాత కాస్ట్ డబ్ల్యూడి డాలర్ బాబు చదివే వాళ్ళకైతే అర్థమైంది నాయన చదవని వాళ్ళకి ఒక ముక్క కూడా అర్థం కాదు దయచేసి నేను చాలా సింపుల్ వేలో చెప్తున్నా నువ్వు 12 క్లాసులు చూడకుండా ఈ క్లాస్ చూస్తే నీకు అర్థం కాదు అది నేను చెప్తున్నా దయచేసి స్టైల్ గా ఫ్యాషన్ గా వచ్చే ఉద్యోగాలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అయితే కావు చాలా మంది అట్లా చెప్తారు కానీ అంత ఫ్యాషన్ గా ఉద్యోగాలు రావు అంత ఫ్యాషన్ గా ఉంటే ఉద్యోగాలు కూడా నిలబడవు అది మాత్రం వాస్తవం ఫ్యాషన్ తగ్గించుకుంటే చాలు యు మస్ట్ బి ఎ కిడ్ వెన్ ఎవర్ యు ఆర్ వర్కింగ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ యు మస్ట్ బి ఎ కిడ్ గా లేకపోతే 4 నెలల తర్వాత ఇంటికాడ ఉంటావు అంతే డౌట్ వచ్చేది వేరే ఏం లేదు నథింగ్ ఇస్ దేర్ కిడ్ అయి ఉండాలా చిన్నపిల్లలాగా వాడు ఏ పని చెప్తే ఆ పని చేయాలి అంతే కిడ్ ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ 7 ఇయర్స్ సాఫ్ట్వేర్ కంపెనీలు ఉద్యోగాలు చేయండి తర్వాత ఆ టెన్షన్ భరించలేక మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పక్కన పడేసి మళ్ళీ ఏం చేస్తారు బిజినెస్ పెట్టుకో బిజినెస్ సాఫ్ట్వేర్ ఉద్యోగం నెలకి ఎంత 70-80 వేలు లక్ష ఉద్యోగం లక్ష బిజినెస్ ఎన్ని లక్షలో చెప్పలేము నువ్వు చేయగలిగితే అట్లా కొంత వయసు ఒక 30-40 సంవత్సరాల దాకా ఉద్యోగం 40 సంవత్సరాల తర్వాత బిజినెస్ ఇప్పుడే వద్దాయా మళ్ళీ దెబ్బతింటారు సో ఇది రాసిన తర్వాత ఇక్కడ ఎకో యూజర్ ఎంటర్ పాస్వర్డ్ ఎగ్జిక్యూషన్ చేస్తే మీకు తెలిసిద్దిలే ఓకే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ముందుగానే యూజర్స్ -1 ఎస్ ఫ్రెండ్స్ ఆర్ యు అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇది మీకు స్లోగా అర్థమైద్ది ఇది స్లోగా అర్థమైద్ది మీకు స్లో అంటే ఎప్పుడు సార్ రేపు అర్థమైద్ది ఈ రోజు అర్థం కాదు రేపు 2-3 సార్లు తిరగేసిన తర్వాత అర్థమైద్ది మీకు ఎగ్జిక్యూషన్ తిరగేయాలన్నమాట మీరు అప్పుడు అర్థమైద్ది సరే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎగ్జిక్యూషన్ ఎలా జరిగిద్దో నేను చూపిస్తా చూడండి యాక్చువల్ సో ఇప్పుడు ఏం జరిగిద్దో తెలుసా ఇక్కడ ఇదిగో ఇక్కడ వాడు 2 యూజర్ని ఎంటర్ చేశాడు 2 అన్నాడు అప్పుడు 2 వచ్చేసి ఎక్కడ వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ వస్తుంది అవునా ఈ 2 అప్పుడు ఈ 2ని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా అప్పుడు 2 గ్రేటర్ దాన్ 0 వచ్చింది అప్పుడు ఏంది 2 గ్రేటర్ దాన్ 0నా ఎస్సా నోనా ఆన్సర్ ట్రూవా కాదా ట్రూ అయినప్పుడు ఏంది ఎగ్జిక్యూట్ ది స్టేట్మెంట్స్ ఎస్ ఆర్ నో అవునా అప్పుడు మళ్ళీ ఏమొచ్చింది ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత ఇక్కడ ఏం రాశాను యూజర్ -1 రాశాను కదా ఇదిగో ఇది అవునా యూజర్ -1 రాశాను కదా అప్పుడు ఇప్పుడు యూజర్ లో ఎంత ఉన్నాడు ఇప్పుడు వాల్యూ యూజర్ లో 2 ఎందుకంటే యూజర్ లో 2 ఇప్పుడు ఈ 2 ఉంది ఇక్కడ 2 ఉంది అన్నిట్లో 2నే ఇక్కడ కూడా 2నే ఆ 2 ఇక్కడికి వచ్చింది అప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది 2 - 1 ఈజ్ ఈక్వల్ ఎంత 1 అప్పుడు 1 అనేది డైరెక్ట్ గా ఇదిగో ఏడకెళ్ళిద్ది మళ్ళీ ఇలా ఇక్కడ ఈ వైల్ లూప్కి వెళ్ళిద్ది ఈ వైల్ లూప్ ఇక్కడికి వెళ్ళి అప్పుడు ఈ 2 ఉంది కదా ఈ 2ని తీసి పడేసి 1 వచ్చింది ఇక్కడ అప్పుడు ఇక్కడ ఏమొచ్చింది 1
గ్రేటర్ దాన్ జీరోనా? ట్రూవా ఫాల్సా? ట్రూ. ట్రూ కాబట్టి మళ్ళీ ఏం చేసింది, మళ్ళీ కొన్ని స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అయింది. అప్పుడు ఇక్కడ ఎంత ఉంది, యూజర్స్ అనే దాంట్లో 1 వచ్చింది కదా, అవునా Yes, కాదా? sir. Yes, sir. ఆ 1 అనేది యూజర్స్ లో 1 ఉంది కాబట్టి ఇక్కడ 1 వచ్చింది. అప్పుడు 1 ఆల్రెడీ 1 -1 ఉంది కదా, 1 - 1 ఈక్వల్ ఎంత, 0, అవునా? 0. అప్పుడు మళ్ళీ ఏం చేసిద్ది, కర్సరు మళ్ళీ ఇట్లాగా ఇట్లా ఇప్పుడు వెళ్ళిద్ది. ఇప్పుడు 0 కదా, ఆ 0ని పట్టుకెళ్ళిద్ది ఇక్కడ. ఏ బాబు ఇదిగో 0, ఆ 0 ఇక్కడికి వస్తుంది వైల్కి. ఆ వైల్కి వచ్చి 0, ఇప్పుడు 1 ప్లేస్ లో తీసేసి 0, అప్పుడు ఇక్కడ 0 వచ్చింది. 0 గ్రేటర్ దాన్ జీరోనా? ట్రూవా ఫాల్సా? ఎస్, 0 గ్రేటర్ దాన్ 0. False, sir. False. ఎప్పుడైతే ఫాల్స్ అయిపోయిందో, కమ్అట్ ఫ్రమ్ ద లూప్ అండ్ ఎగ్జిట్ ఫ్రమ్ ద ప్రోగ్రామ్ అయిపోయింది. అది అంటే ఇప్పుడు ఎన్నిసార్లు లూప్ తిరిగింది, ఫస్ట్ రెండు సార్లు తిరిగింది. అంటే 2 సార్లు యూజర్లు యాడ్ అవుతారు, 2 యూజర్లు యాడ్ అవుతారు ఇక్కడ, అంతేనా? వాడు Yes, 2 sir. అడిగాడు కాబట్టి, వాడు 4 అడిగితే 4కి పని చేసిద్ది, 10 మంది అడిగితే 10 మందికి పని చేసిద్ది, 20 మంది అడిగితే 20 మందికి పని చేసిద్ది. ఇదే స్క్రిప్టా సార్? ఇదే స్క్రిప్ట్ పని చేసిద్ది, ఇదే స్క్రిప్ట్ పని చేసిద్ది అందరికి. అర్థమైంది కండిషన్ ఎట్లా అంటే, ద కండిషన్, ఎస్ ఫ్రెండ్స్, ద స్టేట్మెంట్స్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ అంటిల్ ద కండిషన్ బికమ్స్ ఫాల్స్. కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ అవుతూనే ఉంటాయి, అవునా? ఎస్. డిన్నర్ చేశారా లేదా? చేశారా? చేశారా లేదా? Yes, చేయలేదు. sir. Yes, sir. ఎంతమంది చేయలేదు, ఎంతమంది చేశారు? నేను చేశాను సార్. ఓకే, ఎవరు? చేశాను సార్. హరిప్రియ, భవాని, జేపీ చేసావమ్మా? లేదు సార్. ఎందుకనమ్మా, బిజీగా ఉన్నావా ఏంటమ్మా? చూస్తున్నావా లేదు సార్. స్క్రిప్ట్ అంతా? అయిపోయిన తర్వాత ఆ సార్ స్క్రిప్ట్ చదువుతున్నావా, స్క్రిప్ట్ చూస్తున్నావా ఏదన్నా? చూస్తున్నాను సార్. చూడు కొంచెం జాగ్రత్తగా. ఈ వయసులో హడిల్స్ ఉంటాయి ఎక్కువ, అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు తిరగాలనిపించింది, కానీ తిరగబాకు, జాగ్రత్తగా ఇంట్లోనే ఉండు, స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ చేస్తా ఉండు. ఒక 10 సార్లు చేయి, 11 సార్లు వచ్చింది. ఇప్పుడు నేను చెప్పింది ఏమైనా అర్థం అవుతుందా? లేదు సార్, అర్థమైంది సార్. సరే, జాగ్రత్త. మంచి కోర్స్ ఇది, డీవియేట్ అవ్వగాకు. ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఉంటుంది. ఈ మంత్ కాకపోతే నెక్స్ట్ కాకపోతే నాకు వచ్చే నెల, ఎప్పుడైనా సరే మంచి బెస్ట్ అవకాశం ఉంటుంది, అందులో డౌటే లేదు. అది ఫ్రెషర్ అయినా, అది ఎక్స్పీరియన్స్ అయినా, ఎవరికైనా సరే మంచి అవకాశాలు ఉంటుంది రాబోయే రోజుల్లో. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, ఆ సరే సార్, మీరు బాగానే చెప్పినట్టు అనిపిస్తుంది, కానీ ఎక్కడో కొంచెం చిన్న లోపం ఉంది సార్. అది కొంచెం మాకు చెయ్యండి సార్ ఏదన్నా అంటే. అలాంటి వ్యక్తుల కోసం ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, చూడండి, అలాంటి వ్యక్తుల కోసం నేను ఇదిగో ఈ స్క్రిప్ట్ ఇక్కడ పెడదాం అబ్బా. ఈ లాస్ట్ ఫైనల్ ఇది ఇది కానీ మీకు కానీ చెప్తే ఇది అనర్గళంగా అర్థమైపోద్ది. యాక్చువల్గా లాస్ట్ ఫైనల్ ఈసారిలో ఈ స్క్రిప్ట్ లూప్ ఎలా తిరిగిద్దో అర్థమైంది. ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పే దాంట్లో లూప్ ఎలా తిరుగుతుందో అర్థమవుతుంది. ఇదేంటంటే కొన్ని తగ్గిద్దాం అబ్బా, ఎందుకు ఇది తగ్గిద్దాం, అవి తీసిపడే పెద్ద చేద్దాం. ఓకే, ఎస్, ఇది ఇది ఇంత పెద్ద సైజు. ఎస్ ఫ్రెండ్స్, ఎస్ మై స్క్రీన్ ఈజ్ విజిబుల్ టు ఫ్రెండ్స్, పెద్దగా కనిపిస్తుందా? ఓకే, ఇది యాక్చువల్గా. ఇప్పుడు అసలు స్టోరీ మనం చెప్దాం. ఈ ఈ ఈ ఈ ఈ దీంతో మీకు ఒక క్లారిటీ వస్తుంది లూప్ మీద. లూప్ అంటే ఏందో తెలిసిద్ది. సరే చూడండి, యాక్చువల్గా మనకి వాడు నెంబర్ ఆఫ్ యూజర్స్ వాడు ఎంత ఇచ్చాడంటే 2 అని ఇచ్చాడు ఫ్రెండ్స్. 2 ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ యూజర్స్ 2 అని ఇచ్చాడు. ఆ 2 డైరెక్ట్ గా ఎక్కడికి వస్తుందంటే ఇలా 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 ఇక్కడికి వస్తుంది. ఓకే, 2 అలా గ్రేటర్ దాన్ 0 ఇది వచ్చింది. అప్పుడు ఏమైంది ఇక్కడ చూడండి, 2 గ్రేటర్ దాన్ 0. ట్రూనా ఫాల్సా? ట్రూ. ట్రూ కాబట్టి ఏమైంది, ఏ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఫస్ట్ టైం.
ఫస్ట్ టైం ఎగ్జిక్యూషన్ అవుతుంది. అదనమాట విషయం. ఫస్ట్ టైం ఎగ్జిక్యూషన్ అయింది. ఆ తర్వాత ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత అది ఎక్కడికి వస్తుంది అంటే కర్సర్ డైరెక్ట్ గా ఇలాగా ఈ 2 తీసుకొని ఇది ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత ఇదిగో ఇక్కడ యూజర్స్ -1 రాసానే అక్కడికి వస్తుంది. ఈ 2 డైరెక్ట్ గా అంటే ఎగ్జిక్యూషన్ అయింది కదా, యూజర్స్ లో వీడు ఉన్నారు కదా, రెండు యూజర్స్ ఇక్కడికి వస్తుంది. 2 - 1 = 1 అంతే. ఈ 1 మళ్ళీ పైకి వెళ్ళింది ఫ్రెండ్స్, ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడికెళ్ళి 1 GT 0, అప్పుడు ఇక్కడ వచ్చేది 1 > 0 ట్రూ. ఓకే ట్రూ. ఆ ట్రూ అని అయిన తర్వాత మళ్ళీ వెంటనే ఆ కర్సర్ ఇక్కడికే వచ్చేసింది. కానీ ఇక్కడ యూజర్స్ ఉన్నారు కదా, ఆ యూజర్స్ లో ఇప్పుడు ఉన్న వాల్యూ ఎంత అంటే 1 ఉంది. ఈ ఒకటి ఇక్కడికి వచ్చింది. ఇక్కడ అప్పుడు 1 ఇక్కడికి వచ్చి 1 - 1 = ఎంత అయితే 0. ఇప్పుడు ఈ 0 మళ్ళీ సప్లై అయింది ఇక్కడ యూజర్స్ లోకి. ఆ 0 సప్లై 1 లేదు, 2 లేదు, ఏం లేదు, ఇప్పుడు 0 ఉంది. ఈ 0 ఎస్ 0. ఇప్పుడు 0 > 0నా, అప్పుడు ఇది ఓకే సేవ్ అయింది. ఓకే, సో యాక్చువల్గా ఇది సార్ ఏం సార్ ఇదే చూపిస్తారు, అయిపోయింది. ఒకసారి చూపించడానికి ఒక రీజన్ ఉంది, అందుకోసం కొంచెం మీకు కొన్ని సర్టన్ థింగ్స్ వి కెనాట్ అండర్స్టాండ్ ఆన్ ద స్పాట్. దట్స్ వై నేను కొంచెం నిదానంగా చూసుకొని మీకు చెప్తున్నాను. ఆన్ ద స్పాట్ అర్థం కావు చెప్తే వెంటనే, అందుకోసం. ఓకే గుడ్. సో ఇప్పుడు ఇంతవరకు విన్న మీరు అసలు స్టోరీ ఇప్పుడు చూస్తారు. అసలు స్టోరీ ఏం సార్ అంటే ఇక్కడ యూజర్స్ -1 ఉందే, అక్కడ ఏం ఉపయోగించాలా ఇప్పుడు అది తెలుసుకోవాలి మీరు. అది ఇప్పుడు దాకా మీరు నేనేం చెప్పానంటే, బాబు ఇక్కడ ఎంటర్ యువర్ యూజర్ నేమ్ అనగానే 2 ఎంటర్ చేశాడు వాడు. సారీ, ఎంటర్ నంబర్ ఆఫ్ యూజర్ 2 ఎంటర్ చేశాడు. ఆ 2 వచ్చేసి యూజర్ లో పడిద్ది. ఆ 2 వచ్చేసి యూజర్ లో పడి 2 ఇది జీటీ అంటే గ్రేటర్ దాన్ 0 కాబట్టి ఇలా వచ్చింది. ఇప్పుడు ఇది ట్రూ కాబట్టి ఇదిగో ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ అన్ని ఎగ్జిక్యూషన్ అవుతాయి. ఎగ్జిక్యూషన్ అయ్యి మళ్ళీ కర్సర్ ఇక్కడికి వస్తుంది. కర్సర్ ఇక్కడికి వచ్చినప్పుడు యూజర్స్ లో ఎంత 2 ఉంటాడు, 2 - 1 అంటున్నాం కరెక్టే. కానీ ఇక్కడ యూజర్స్ అని రాయకూడదు, డాలర్ అని రాయాలి. అది ఇక్కడ విషయం. $-1. ఎస్, దాని ఏం రాయాలా, $-user1 అని. మరి దీన్ని ఎట్లా రాయాలి స్టేట్మెంట్ అంటే చూడండి, మనం ఎలా రాయాలంటే దీన్ని డాలర్ రాయాలి. ఓకే, డాలర్ రాసి బ్రాకెట్ ఇవ్వాలి. ఇచ్చి మళ్ళీ మనం ఏం చేయాలంటే మరొక బ్రాకెట్ ఇచ్చి యూజర్ -1 ఇది యాక్చువల్. ఈ బ్రాకెట్ 2 బ్రాకెట్లు. ఇప్పుడు యాక్చువల్ గా అది జరిగిద్ది. అంటే ఈ స్టేట్మెంట్ మొత్తం ఏం జరిగిద్ది అంటే అది తీసేసుకుంటుందో, కూడుకునిద్దో, ఏదైనా చేసిద్దో, మొత్తం దీని రిజల్ట్ 2 కదా, ఇక్కడ 2 వచ్చింది. 2 - 1 కదా, 1 అంతే. 1 వచ్చింది కదా. ఆ 1 అనే దాన్ని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి. ఒక వేరియబుల్లో. ఎస్, అప్పుడు ఆ వేరియబుల్లో ఆ 1 స్టోర్ చేస్తే ఆ వేరియబుల్ వెళ్ళి మళ్ళీ అక్కడ కొట్టేస్తారు. అది మీరు తెలుసుకోవాలి. చిన్న లాజిక్ అంతే అక్కడ. అది ఎట్లా రాయాలా వేరియబుల్ అంటే ఇదిగో ఇప్పుడు నేను చూపిస్తా చూడండి. ఎట్లా రాయాలో నేను చూపిస్తా. ఎట్లా రాయాలో ఆ వేరియబుల్ నేను చూపిస్తా చూడండి. ఎట్లా అంటే ఎట్లా రాయాలి సార్ దాన్ని, ఎట్లా ఎగ్జిక్యూషన్ అయితే చూపిస్తా. ఎస్ ఫ్రెండ్స్, నిద్ర రావట్లేదుగా? నో సార్. యా ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ఓకే. సో ఏం లేదు, ఇది లూప్స్ ఏంటంటే కొంచెం మీరు ఏమంటే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు కనుక లూప్స్ అనే కాన్సెప్ట్ ఏంటంటే అర్థం కావు. ఈ లూప్స్ వినిన తర్వాత జావా నేర్చుకున్న వాళ్ళని, పైథాన్ నేర్చుకున్న వాళ్ళు ఆ స్థాయిలో మీరు ఉంటారన్నమాట. అట్లా లూప్స్ అనే కాన్సెప్ట్ వాళ్ళకు కూడా ఈ సరిగా అర్థం కావు, అర్థం ఏదో రాస్తా ఉంటారు అనమాట. సో ఇప్పుడు చూస్తే ఏం సార్ ఇది ఎట్లా రాయాలంటే చూడండి. ఎట్లా రాయాలంటే ఇక్కడ చూడండి, యూజర్స్ -1 రాసాం. ఎట్లా రాయకూడదు. ఎట్లా రాయాలి సార్, ఏం లేదు. ఎట్లా అంటే ఇదిగో
డాలర్ రాసి యూజర్స్ అని రాసి యూజర్స్ -1 రాయాలి. దీనికి ఒక బ్రాకెట్, మళ్ళీ అగైన్ దీని మొత్తానికి ఒక బ్రాకెట్. సో ఇప్పుడు రిజల్ట్ మనకి ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ మనం 2 అని పెట్టిన వెంటనే వీడు 2 వస్తాడు ఇక్కడ. అప్పుడు 2 > 0, ఎస్ ట్రూ. ట్రూ అయినప్పుడు 2 అనేది యూజర్స్ లో 2 ఉంది కదా, యూజర్స్ లో ఆ యూజర్స్ లో ఉన్న 2 ఇక్కడ వచ్చి పడింది. అప్పుడు 2 - 1 మొత్తం టోటల్ గా కింద కలిపితే కింద నీకు 2 - 1 అంటే 1 వచ్చింది కింద. ఆ 1 అనే వాల్యూని ఒక వేరియబుల్ లో స్టోర్ చేయాలి ఫ్రెండ్స్. ఆ వేరియబుల్ ఏదో కాదు, దాని పేరే యూజర్స్. అంతే. యూజర్స్ ఈజ్ ఈక్వల్ టు అట్లా. అంటే ఈ 1 అనేది యూజర్స్ లోకి పంపిస్తున్నా. ఆ యూజర్స్ లో 1 ఉంది కాబట్టి అప్పుడు ఇక్కడ యూజర్ 1 ప్రింట్ అయ్యింది అట్ట అనమాట. అర్థమైందా? అంటే ఇక్కడ వచ్చిన అవుట్పుట్ మొత్తాన్ని నౌ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు స్టోర్ దిస్ ప్లేస్ అగైన్ ఒక యూజర్ అనే వేరియబుల్లోనే మళ్ళీ స్టోర్ చేస్తున్నాను. ఆ యూజర్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తే అదే ఇక్కడ ఇదిగో ఇక్కడ యూజర్స్ ఉంది కదా, అప్పుడు 1 ఇక్కడ ప్రింట్ అయింది. అప్పుడు 1 > 0, ఎస్ ట్రూ. అదనమాట విషయం. అంటే ఇది మనం తెలుసుకోవాల్సిన లాజిక్. అంతే, దానికి గేమ్ లేదు. ఏం రాయాలి సార్? యూజర్స్ రాయాలా, అంతే, సింపుల్. అర్థమైందా? ఎస్. ఎందుకు యూజర్స్ రాసాం అర్థమైందా? ఎట్లాగా యూజర్స్ అనేది రాయాలి, ఈజ్ ఈక్వల్ రాయాలి, డాలర్ రాసి యూజర్స్ -1 రాసి బ్రాకెట్ క్లోజ్, అగైన్ 1 మోర్ బ్రాకెట్, ఇలా రాస్తాం. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దీని రిజల్ట్ ఇప్పుడు 2 - 1 అనుకో, 2 - 1 కావాలి కదా, దీని రిజల్ట్ అనేదాన్ని ఈ వేరియబుల్లోనే మళ్ళీ స్టోర్ చేస్తున్నా. ఓకే, అంటే 1 దీంట్లోకి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ యూజర్స్ లోకి 1 వచ్చింది కదా, అక్కడ యూజర్స్ లోకి వచ్చిన 1 ఇదిగో వైల్ లూప్ లో 1 ఉంది కదా, యూజర్ ఉన్నారు కదా, అప్పుడు 1 వచ్చింది అక్కడ. అప్పుడు 1 అంటే ఇది 2 అయితే 2 తోటి చెక్ చేసేది కండిషను, 1 అయితే 1 తోటి చెక్ చేసేది కండిషను, 0 అయితే 0 తో చెక్ చేసేది. 0 వచ్చింది అనుకో 0 తోటి అట్లా. అందుకోసం మనం ఇది రాయాలి. ఈ ఒక్క స్టేట్మెంట్ అర్థమైతే చాలు. ఎంతమందికి అర్థమైంది ఈ స్టేట్మెంట్? ఏం లేదు, యూజర్స్ ఈజ్ ఈక్వల్ టు డాలర్ అంటే ఇక్కడ వచ్చిన ఈ అవుట్పుట్ మొత్తాన్ని ఈ వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. ఆ వేరియబుల్ ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి అక్కడ 1 ప్రింట్ అయింది. ఎస్, అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? ఎస్ ఫ్రెండ్స్, ఓకేనా? సో ఇప్పుడు ఇదిగో ఇక్కడ అంటే ఇప్పటికిప్పుడు అర్థం కాకపోయినా రేపు మార్నింగ్ అయినా అర్థమవుతుంది నీకు. అంతేగాని ఇప్పటికిప్పుడు అర్థం కాలేదని చికాకు పడగాకు, చిరాకు పడవద్దు. ఓకే, సో అంటే ఒక 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 లాజిక్ ని మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే వచ్చేస్తుంది. ఇది యూజర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏదైతే యూజర్స్ ఏది ఇక్కడ ఉందో ఈ రిజల్ట్ మొత్తం 1, 2 వచ్చింది. ఆ వచ్చిన రిజల్ట్ అన్ని యూజర్స్ లోకి స్టోర్ అవుతాయి. యూజర్స్ లోకి స్టోర్ అయింది కాబట్టి మళ్ళీ దాన్ని ఇక్కడ ఈ యూజర్ లోకి వచ్చింది ఆ వాల్యూ. అట్లా అనమాట. సచ్ వే దాట్ వీ నీడ్ టు డెవలప్ ద లాజిక్. ఇది యాక్చువల్ స్టోరీ. ఇంతే. ఇంతేనా సార్? ఇంతే. ఇది ఒక్కటే అర్థమైతే చాలు, దీన్ని మనం చేయొచ్చు. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? క్లారిటీ? ఎస్ ఎస్, వచ్చిందా క్లారిటీ ఏమైనా? ఎస్ ఫ్రెండ్స్, క్లారిటీ వచ్చిందా? నిద్రపోతున్నారా? ఎస్ సార్. ఓకేనా? ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగించాం అర్థమైందా? కొద్దిగా కనీసం అవగాహన ఏమైనా వచ్చిందా ఎందుకు ఉపయోగించాం అనేది? అంటే ఉపయోగించాం అనేది అర్థం కావటానికే ఇప్పుడు దాకా మనం ఈ శ్రమ అంతా, లేకపోతే ఎప్పుడోనే అయిపోయేది. చూడండి. ఎస్, ఇదిగో ఇప్పుడు ఇది లాస్ట్ ఫైనల్. ఇక మనం ఇక అవసరం లేదు చెప్పాల్సిన అవసరం. ఇదిగో లాస్ట్ ఫైనల్. ఒక్కసారి మనసు పెట్టిన అర్థమైంది. ఇదిగో వాడు నెంబర్ ఆఫ్ యూజర్స్ అని అడిగా నేను. నెంబర్ ఆఫ్ యూజర్స్ ఎంతమంది కావాలరా అని అడిగా. వాడు అన్నాడు 2 అన్నాడు. ఓకే, ఆ 2 ఇక్కడికి వస్తుంది యూజర్స్ లోకి.
రీడ్ చేస్తున్నా కాబట్టి యూజర్స్ లో 2 ఇక్కడ వస్తుంది. అప్పుడు 2 గ్రేటర్ దాన్ 0నా, అప్పుడు ఏమైంది? ట్రూ. ట్రూ కాబట్టి ఈ స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూషన్ అవుతుంది. అంటే యూజర్స్ లో 2 ఉన్నాడు కాబట్టి ఇక్కడ యూజర్స్ లో కూడా 2 వస్తాడు. 2 - 1 అర్థమైందా? అంటే ఏంది? డాలర్ ఉంది కాబట్టి 2 వస్తుంది. 2 - 1 2 ప్రింట్ అయింది. -1 ఆల్రెడీ ఉంది కదా, అప్పుడు దీని ఎంత వాల్యూ 1 వచ్చింది. ఆ 1 అనే వాల్యూని స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ మళ్ళీ యూజర్స్ ని వాడతాను. అంటే ఆ యూజర్స్ లోకి 1 పంపించా. ఈ 1 పంపించాం కాబట్టి యూజర్స్ లో 1 ఉంది కదా, ఇదిగో వైల్ మళ్ళీ ఇక్కడికి వస్తుంది. డాలర్ యూజర్ 1 ఉంది, యూజర్స్ ఉన్నాడు. అప్పుడు ఓకే, యూజర్స్ లో 1 ఉంది కదా, మళ్ళీ 1 యూజర్స్ లో 1 ఉంది ఇక్కడ. అందుకే ఈ యూజర్ ఇక్కడ ఇచ్చా. అంటే ఈ వేరియబుల్ సో ఇక్కడ ఇచ్చిన వేరియబుల్ ప్లస్ ఇక్కడ ఇచ్చిన వేరియబుల్ అన్ని ఒకటే. ఎస్, అర్థమవుతుందా? అన్ని ఒకటే. రీడ్ చేసే వేరియబుల్ కూడా ఒకటే. ఎక్కడి నుంచి? కస్టమర్ నుంచి. ఎస్ ఫ్రెండ్స్, ఏమన్నా క్లారిటీ వచ్చిందా? కన్ఫ్యూజ్ లో ఉన్నారా? ఎస్ చెప్పాలి. వచ్చింది సార్, అర్థమైంది. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? ఎస్ సార్, ఎస్ సార్, అర్థమైంది. అంటే ఆ వచ్చిన అవుట్పుట్ ని ఈ వేరియబుల్లోకి స్టోర్ చేస్తా. ఆ వేరియబుల్ ఇక్కడ రాశాను కాబట్టి ఇక్కడ 1 వచ్చింది. 1 గ్రేటర్ దాన్ 0, 0నా? ట్రూ. ఓకే, మళ్ళీ 1 గ్రేటర్ దాన్ 1 కాబట్టి ఇక్కడ 1 ఉంది కదా, అప్పుడు 1 - 1 0. అప్పుడు ఈ యూజర్స్ లోకి 0 యాడ్ అయితే అప్పుడు ఇక్కడ 0ని పట్టుకొని వెళ్ళితే 0 వచ్చాడు రా, ఆ 0 గ్రేటర్ దాన్ 0నా? ఫాల్స్. కమ్అట్ ఫ్రమ్ ద లూప్. అయిపోయింది. దిస్ ఇస్ వాట్ వైల్ లూప్. ఇలాగా మనం యూజర్స్ ని ఎంతమందిని కావాలంటే అంతమందిని యాడ్ చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ స్క్రిప్ట్. సో ఈ స్క్రిప్ట్ ని మనం రన్ చేస్తాం, ఎగ్జిక్యూషన్ చేద్దాం. సో ఈ స్క్రిప్ట్ ని మనం ఎలా ఎగ్జిక్యూషన్ చేయాలా? క్లోజ్ అయిందా? AWS డిన్నర్ అందరూ పర్లేదా? ఎవరు? జేపీనా? జేపీ ఉన్నాడా పోయాడా? ఉన్నావుగా, ఓకే. రియాన్ అబ్దుల్లా వర్కౌట్ అర్థమవుతుందా రియాన్? ఎస్ సార్, ఎస్ సార్. ఓకేనా? ఓకే సార్. ప్రశాంతంగా ఉన్నావా ఇంటి దగ్గర? ఎస్ సార్, ఎస్ సార్. ఇంటి దగ్గర నుండి. ఇంటి దగ్గర ప్రశాంతంగా ఉండి ఒక డార్క్ రూమ్ లో కూర్చొని వాట్సాప్ లో రీల్స్ అవి ఇవి మొత్తం పక్కన పడేసి కూర్చోగలిగితే నెంబర్ 1 స్థాయికి వెళ్ళిపోతాను. అంతే, తిరుగులేదు ఇక. అట్లా ఎస్ సార్, ఎస్. తిరుగుండదు అంతే. రాసిస్తా ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఐ కెన్ రైట్ ద బాండ్. ఓకే, అట్లా ఉంటది వ్యవహారం. ఓకే. అందరూ ఏంటంటే ఈ రికార్డింగ్లు వస్తాయి కదా, మనం అవి వినొచ్చులే, ఏంది ఆయన క్లాస్ వినేది కరెక్టే గాని చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి టైం ఉండదు. మీకున్న టైం వాళ్ళకు ఉండదు, తెలుసా? వాళ్ళు ఏంటంటే చూద్దాం లేరా రేపు అంటారు. రేపు మళ్ళీ ఇంకొక వీడియో వచ్చింది. రేపు చూద్దాం లేరా, రేపు మళ్ళీ ఇంకొక వీడియో వచ్చింది. ఎల్లుండి చూద్దాంలే, రేపు మళ్ళీ 4 వస్తాయి. 5వ ఆ వీడియో నుంచి అవుట్ ఆఫ్ ఆర్డర్ నుంచి ఏంద్రా ఈ కోర్స్, ఏంద్రా ఇది, ఏంద్రా ఈయన చెప్పేది, అట్లా తలగీక్కుంటా ఉంటారు. అది ప్రాబ్లం ఇక్కడ. ఓకే 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 ఫ్రెండ్స్, sudo -i ఓకే చేసాం. తర్వాత ls స్క్రిప్ట్ 2 ఉంది. స్క్రిప్ట్ 3 రాద్దాం ఇప్పుడు. sc స్క్రిప్ట్ 3.sh. ఓకే, గుడ్. సో ఫస్ట్ తర్వాత బిన్ బ్యాష్. ఓకే, తర్వాత ఏం రాయాలి ఫ్రెండ్స్? బిన్ బ్యాష్ తర్వాత ఎకో. రజిత ఉన్నావా లైన్ లో? రజిత, విద్య ఉన్నారా? Yes, sir. Yes, sir. ఏం రాయాలా? ఎంటర్ హౌ మెనీ, Number of users. enter number of users you want to create. Number of users Yes, sir. you want to create. ఓకే, ఇప్పుడు వాడు ఇచ్చిన నెంబర్ ని రీడ్ చేసుకోవడానికి ఏం కావాలి మనకి? రీడ్ Read users. అంతే, రీడ్ యూజర్స్ అంతే, అయిపోయింది. సో ఇప్పుడు వైల్ స్టార్ట్ అయింది. వైల్, ఓకే, వైల్. సో Square brackets. డాలర్ Other users. ఆ వచ్చిన వాడు ఇక్కడ పడతాడు వచ్చి, అప్పుడు గ్రేటర్ దాన్ 0 అయిపోయింది. సింపుల్. ఎస్, తర్వాత ఏంది? డూ.
Do. డూ రాస్తే ఏం రాస్తాం? ఎకో. ఇంతే, సింపుల్. ఎకో ఎంటర్ Enter your username. యువర్ యూజర్ నేమ్. బాబు మీ యూజర్ నేమ్ ఎంటర్ చేయి. ఓకే, చేసిన తర్వాత Read రీడ్ users. యూజర్స్ కాదు, రీడ్ యూజర్ నేమ్. ఇది వేరే వేరియబుల్. Okay. ఇది వేరే వేరియబుల్, అది కాదు. అది ఏంటంటే నెంబర్ ఆఫ్ యూజర్స్, ఇది కౌంట్. Yes, అర్థమైంది? sir. ఇదేంది? ఇది ఇచ్చిన యూజర్ ని తీసుకోవటం. రీడ్ యూజర్ నేమ్. ఓకే, యూజర్ నేమ్ తీసుకొని ఆ యూజర్ నేమ్ వచ్చిన తర్వాత ఏం చేయాలా? యూజర్ యాడ్ డాలర్ యూజర్ అండర్ స్కోర్ నేమ్. సో ఎకో ఎంటర్ పాస్వర్డ్. తర్వాత ఏం రాయాలా? పాస్ డబ్ల్యూడి డాలర్ యూజర్ అండర్ స్కోర్ నేమ్. ఎవడైతే యూజర్ ని నువ్వు ఇచ్చావో ఇక్కడ అదే ఎక్కడ ఇస్తావు అది? ఇదిగో అడిగిద్ది అనమాట నిన్ను. ఎక్కడ? ఇక్కడ ఎంటర్ యువర్ యూజర్ నేమ్ అని అడిగిద్ది కదా. ఆ అడిగిన యూజర్ నేమ్ ఇక్కడ యూజర్ అండర్ స్కోర్ నేమ్ లోకి వచ్చింది. యూజర్ అండర్ స్కోర్ నేమ్ లోకి వచ్చిన దాన్ని ఇక్కడ ప్రింట్ చేస్తావు. ప్రింట్ చేయగానే యూజర్ యాడ్ నువ్వు ఏదైతే ఇచ్చావో అది ఇక్కడ వస్తుంది. అది చేసిన తర్వాత ఎంటర్ పాస్వర్డ్ అనేది. అంటే ఇప్పుడు ఎంటర్ పాస్వర్డ్ అంటే అప్పుడు పాస్ డబ్ల్యూడి యూజర్ అంటే నువ్వు ఏదైతే యూజర్ నేమ్ ఇక్కడ ఇచ్చావో అది కూడా ఇక్కడ ప్రింట్ అయింది. అప్పుడు నువ్వు అనుకున్నది వర్కౌట్ అయింది. వర్కౌట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలా? అప్పుడు వెంటనే యూజర్స్ ఈజ్ ఈక్వల్ టు చెప్పాను కదా, ఏంటది? డాలర్ రాసి యూజర్స్ -1. అది స్టోరీ. తర్వాత ఏం రాయాలి? డన్. అంతే, ఇది వ్యవహారం. ఇక్కడ యూజర్ ని రీడ్ చేసిన వెంటనే వాడు వచ్చి ఇక్కడ పడతాడు. ఎడా? యాజ్ యూజర్ యాడ్ పక్కనే వచ్చి పడతాడు. అవునా కాదా? ప్రింట్ అవుతాడు వాడు వచ్చి ఇక్కడ. ప్రింట్ ఎలాగ అవుతాడు? డాలర్ ఇచ్చాం కాబట్టి ప్రింట్ అవుతాడు. డాలర్ ఇచ్చామంటే వాల్యూ ప్రింట్ అవుతుందని అర్థం. ఇక్కడ డాలర్ ఇచ్చామంటే వాల్యూ ప్రింట్ అవుతుందని అర్థం. ఇక్కడ డాలర్ ఇచ్చామంటే వాల్యూ ప్రింట్ అవుతుందని అర్థం. సో దిస్ ఇస్ వాట్ స్క్రిప్ట్. ఇదే చూసుకోండి జాగ్రత్తగా ఒకసారి. ఎస్ ఫ్రెండ్స్, ఓకేనా? చూసారా? తప్పులు ఏమైనా ఉన్నాయా? చిన్న మిస్టేక్స్ ఏమన్నా? అంటే యూజర్స్ పేర్లు ఇవ్వటం కానీ తప్పులు కానీ ఏమైనా ఉన్నాయా? ఎస్, ఎనీవన్? No, sir. కదా, అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ వాటన్నిటి కోసం అందుకని ఏమంటే చూడండి. ఇక్కడ యూజర్స్ ఉన్నాడు, వాడు గ్రేటర్ దాన్ రాసాం 0. ఎంటర్ యూజర్ నేమ్. ఇది రైడ్ అయితే ఎన్ని యూజర్స్ కైనా వర్కౌట్ అయితే ఈ స్క్రిప్ట్. సో స్క్రిప్ట్ 3నా మనది ఎంత? ఎస్ ఫ్రెండ్స్, ఏదేది మన స్క్రిప్ట్? స్క్రిప్ట్ 3నా? SHSCRIPT 3.sh అదేనా? Yes, sir. ఇప్పుడు ఏం కావాలి ఇప్పుడు మనకి? చూసారా ఇక్కడ అడుగుతుంది ఏంది? ఎంటర్ నంబర్ ఆఫ్ యూజర్స్ Number of క్రియేట్. users you want to create. రెండు అని ఇచ్చా. ప్రెస్ ఎంటర్ బటన్. ఇచ్చిన వెంటనే బాబు ఏ యూజర్ ఎంటర్ చేస్తావు చెప్పు. అప్పుడు నేను యూజర్ పేరు ఇస్తా. ఎంటర్ యువర్ యూజర్ నేమ్ van1 అని ఇస్తా. van1 1 2 3. వెంటనే ప్రెస్ ఎంటర్ బటన్. చూసావా? ఎంటర్ యువర్ పాస్వర్డ్ బాబు. వచ్చిందా? న్యూ పాస్వర్డ్. ఎస్. అప్పుడు ఏంది? 1 2 3. ప్రెస్ ఎంటర్ బటన్. మళ్ళీ అగైన్ రిపీట్ న్యూ పాస్వర్డ్ 1 2 3. ఓకే, సక్సెస్ అయింది. సక్సెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం వచ్చాడు? ఏ బాబు ఎంటర్ యువర్ యూజర్ నేమ్ అగైన్ వన్ మోర్ టైం అంటున్నాడా లేదా? అప్పుడు మళ్ళీ ఏమి ఇస్తా? మళ్ళీ van2 ప్రెస్ ఎంటర్ బటన్. అప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు? బాబు కొత్త పాస్వర్డ్ మళ్ళీ ఎంటర్ చేయమ్మా. అప్పుడు 1 2 3 1 2. ఎస్. చూసావా? అయిపోగానే ఇద్దరు యూజర్స్ అయిపోగానే లూప్ టెర్మినేట్ అయిపోయింది. అవునా? ఎస్ సార్ నో? అర్థమైంది ఇప్పుడు క్లారిటీగా? Yes, sir. సో ఆ ఇద్దరు యూజర్స్ వచ్చారా లేదా? ఒకవేళ మనం అసలు వాళ్ళతోటి లాగిన్ కూడా అవుదాం.
వచ్చారో లేదో తెలుసుకోవాలంటే గెట్ ఈఎన్టీ పాస్ట్ ఎబిలిటీ ప్రెస్ ఎంటర్ బటన్. Yes. చూసారా, వెన్ 1 వచ్చాడా, వెన్ 2 వచ్చాడా, అవునా? లాగిన్ అవ్వచ్చా వీళ్ళు? ఇస్ ఇట్ పాసిబుల్ టు లాగిన్? ఎస్ ఎస్ పాసిబుల్. ఎలా? హౌ? పర్మిషన్ విఐఎం ఈటీసీ ఎస్ఎస్హెచ్ ఎస్హెచ్డి కాన్ఫిగ్. సో ఇక్కడ అంతా 65, లైన్ నెంబర్ 65. ఎస్, ఇన్సర్ట్ బటన్. Yes. Password authentication. Yes. తర్వాత ఏం రాయాలా? సర్వీస్ Service SSHD restart. అయిపోయింది. సో ఇప్పుడు డూప్లికేట్ సెషన్. ఎస్, VAN1 1 2 3 అయ్యాడా? పాస్వర్డ్ సెట్ అయినట్టే కాదా? ఎస్ సార్ నో? Yes. మనం ఇచ్చిన పాస్వర్డ్ సెట్ అయినదా కాదా? సో మనం మాన్యువల్ గా VAN తయారు చేసామా? నో, నో వే. పాస్వర్డ్ మనం మాన్యువల్ గా ఇచ్చాం? నో, నో వే. అర్థమైందా ఇప్పుడు క్లారిటీ? Yes, sir. సో మళ్ళీ క్లియర్. మళ్ళీ స్క్రిప్ట్ రన్ చేశాను SH స్క్రిప్ట్ 3.sh, అవునా? ప్రెస్ ఎంటర్ బటన్. సో ఎంటర్ నంబర్ ఆఫ్ యూజర్స్. ఇప్పుడు 5 ఇస్తా. 5 ఇద్దామా? 5. ఇప్పుడు ఎన్నిసార్లు రన్ అయింది లూపు? 5 5 సార్లు. times. ఇప్పుడు 5 సార్లు మనకి యూజర్ నేమ్లు పాస్వర్డ్ అడగాలి, అవునా కాదా? అవునా? Yes, sir. మరి ఇప్పుడు ఎట్లాగా? ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, ఎంటర్ యువర్ యూజర్ నేమ్, అవునా? ఎంటర్ యువర్ యూజర్ నేమ్ ఎంత? VAN3. ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, దానికి పాస్వర్డ్ ఇచ్చుకో బాబు అంటుంది. ఇప్పుడు ఎంటర్ పాస్వర్డ్ అని రాశానే ఇక్కడ, అది ఎక్కడది? అది తెలుసా? అది మనం ఎక్కడది? రాసాము సార్. ఎక్కువ ఎంటర్ పాస్వర్డ్ అని రాసాము. ఇదిగో ఇది దీనిది. అది రాసిన తర్వాత పాస్ట్ ఎబిలిటీ యూజర్ నేమ్ చేస్తారు. అర్థమైంది? అంటే ఇక్కడ ఏదైతే KK1 ఇచ్చాడో ఆ KK1 ఇక్కడ పడిద్ది. అప్పుడు పాస్ట్ ఎబిలిటీ KK1 అక్కడ ప్రింట్ అయిన తర్వాత వెంటనే అది నిన్ను అడుగుతుంది, ఏ బాబు ఇదిగో పాస్వర్డ్ ఎంటర్ చేయని అడిగిద్ది అనమాట. అది ఎవరికి? ఇది VAN తయారు చేసావు కదా, నువ్వు ఇచ్చావు కదా, ఆ VAN యూజర్ కి పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వు అంటున్నాడు వాడు. ఇక్కడ నువ్వు VAN ఇచ్చావు కదా, ఆ VAN ఇచ్చిన యూజర్కే ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వు అంటున్నాడు. అప్పుడు నేనేంది 1 2 3 ప్రెస్ ఎంటర్ బటన్. 1 2 3 ప్రెస్ ఎంటర్ బటన్. అగైన్ ఇట్ ఈస్ ఆస్కింగ్ యూ వన్ మోర్ యూజర్. అప్పుడు ఏంది? వెన్ 3 4 ఇస్తా. వెన్ 4. సో 1 2 3 1 2 3 వెన్ 5 1 2 3 1 2 3 వెన్ 6 1 2 3 1 2 3 వెన్ 7 1 2 3 1 2 3 బయటకు వచ్చేసాం. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు గెట్ ఈఎన్టీ పాస్ట్ ఎబిలిటీ, అవునా? Past WD. చూసారా, మొత్తం వచ్చేసారు. 5 యూజర్స్ మొత్తం యాడ్ అయిపోయారు. మరి లాస్ట్ వెన్ 7 ఉన్నాడు కదా, వాడు లాగిన్ అవుతాడో లేదో చూద్దామా? చెక్ చేద్దామా? డూప్లికేట్ Yes, సెషన్. వెన్ 7 1 2 3 అయిపోయిందా? Yes, sir. మరి ఇప్పుడు ఏంది? మనం ఇంతేనా తయారు చేసేదండి? ఇంతే. యూజర్స్ ని ఆ స్క్రిప్ట్ రన్ చేసుకోవటం నువ్వు వెళ్ళి, అంతే. ఆ స్క్రిప్ట్ రన్ చేస్తే చాలు, యూజర్ తయారైపోతాడు. అంటే నువ్వు అక్కడ ఏదో కంపెనీలో ఉన్నట్టు చేయాలన్న రూల్ ఏం లేదు. నీకు ఇష్టం, నీకు నచ్చిన విధంగా స్క్రిప్ట్ రాసుకొని ఎగ్జిక్యూషన్ చేయి. బట్ రిజల్ట్ వస్తుందా లేదా, వెదర్ ద రిజల్ట్ ఈస్ కమింగ్ ఆర్ నాట్, అంతే. అంతేగాని ఎక్కడెక్కడో నాన్ సెన్స్ వీడియోలు అవి ఇవి అన్ని చూసి తల బాదుకొని మళ్ళీ సీనియర్ సిటిజన్ అయిపోతారు చాలా మంది. అదే ప్రాబ్లం ఇక్కడ. ఇక్కడ ఏం జరుగుతుందంటే 1,00,000 ఛానల్స్ ఉన్నాయి. 1,00,000 ఛానల్స్ లో 1,00,000 మంది ట్రైనర్స్ 1,00,000 రకాలుగా చెప్పినప్పుడు స్టూడెంట్ మెంటల్ గా ఫిక్స్ అయిపోయి ఏ ఛానల్లో ఏ కంటెంట్ వినాలో అర్థం కాక పిచ్చి పట్టి ఈ కోర్సు వేస్ట్ అంటున్నాడు. కేవలం అదే కారణం. కానీ ఏంటి అంటే నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకో, లైనెక్స్ లో ఎన్ని కాన్సెప్ట్లు వచ్చు, డెవాప్స్ లో ఎన్ని కాన్సెప్ట్లు వచ్చు, AWS లో ఎన్ని కాన్సెప్ట్లు వచ్చు, నీ బ్రెయిన్ కి తగ్గట్టుగా, నీ ఏజ్ కి తగ్గట్టుగా, నీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా అన్నీ నేర్చుకోగలవు. అంతేగాని అన్ని కనపడేలా నేర్చుకొని నేను ఉద్యోగానికి పోవాలంటే యూ విల్ బికమ్ ఏ సీనియర్ సిటిజన్ ఆఫ్ ఇండియా. కర్ర చేతికి వచ్చింది, ఉద్యోగాలు రావు. కర్ర చేతికి వచ్చి ఉద్యోగాలు రావు. ఎందుకంటే అనుభవం మీద చెప్తున్నా. దయచేసి ఇప్పుడైనా మీరు ఏం చేయాలి అని అంటే, ఉన్నదాన్ని ఉన్నట్టు రాసుకో ఒక సైడ్, ఉన్నదాన్ని ఉన్నట్టు మరొక సైడ్. 3 పేపర్లు తీసుకొని రాసుకో. లేదు
నాకు 3 వర్కౌట్ అవ్వదు సార్. లైనెక్స్ మీద పెట్టయ్యా, లైనెక్స్ ప్లస్ షెల్ స్క్రిప్ట్ మీద పెట్టు, దెబ్బకు జాబ్ వచ్చింది. ఎవరు వద్దన్నారు? లైనెక్స్ ప్లస్ షెల్ స్క్రిప్ట్ వచ్చింది జాబ్. మనం ఇది చెప్పిన లైనెక్స్ కాన్సెప్ట్ ప్లస్ షెల్ స్క్రిప్ట్ జాబ్ వచ్చేసిద్ది. మనం 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 చేసిన ఏడబ్ల్యూఎస్ ప్లస్ డెవాప్స్ కాన్సెప్ట్లు జాబ్ వచ్చేసిద్ది, ప్లస్ డెవాప్స్. అంతేగాని అయ్యో 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 అంటే అయ్యో లేదు, అమ్మ లేదు. ఏడబ్ల్యూఎస్ కొన్ని కాన్సెప్ట్లు, డెవాప్స్ లో కొన్ని కాన్సెప్ట్లు, అంతా రావాలని రూల్ లేదు. అంతా నువ్వు చేయవు కూడా. 10 మంది డెవాప్స్ ఇంజనీర్ ఉంటారు, 10 మందిలో నీకు ఒక టాస్క్, ఇంకో డెవాప్స్ ఇంజనీర్ ఇంకో టాస్క్, ఇంకో అట్లా. సరే, నేను నా కంపెనీలో నేను ఇలా పనిచేశాను. ఎస్, 4 years experience guy, I have been working like this only. Yes, in AWS, I have worked for 5 services. చెప్పుకో. In DevOps, I have worked for 3 services, 3 tools. Yes, yes. In Linux, yeah, I have worked for this concept. ఇట్లా అలా చెప్పుకునే దాంట్లో ఉంటుంది. అంతేగాని కన్ఫ్యూజ్ అయ్యి కంగారు పడొద్దు. ముఖ్యంగా కన్ఫ్యూజ్ అయ్యి కంగారు పడే వాళ్ళ దగ్గరికి ఫోన్లు చేయగాకు, మాట్లాడబాకు. వాడు నిన్ను జీవితం అగాధంలో నెట్టేస్తాడు, బెదిరిస్తా ఉంటాడు. అది కూడా తెలియదా, ఇది కూడా తెలియదు అంటాడు. వాడు ఎక్కడో ఒక చాప్టర్ లో చదువుకున్న క్వశ్చన్ అడుగుతాడు, అది నీకు రాకపోతే, ఇది రాలేదా అయితే నువ్వు డెవాప్స్ నేర్చుకోవడం వేస్ట్, వద్దు వెళ్ళిపో. ఏమో ఏది తెలిసినట్టు ఆయనకి. అంటే ఇట్లా చెప్పేవాళ్ళు సగం మంది ఉంటారు, సగం మంది ఏమో ఏం కాదు వెళ్ళరా, అటెండ్ అవ్వపో, ఏం కాదు అటెండ్ అవ్వ ఇంటర్వ్యూకి అంటారు కొంతమంది. అదే ఆ 2000 పేజీలో లాస్ట్ పేజీలో ఉన్న లాస్ట్ చివరిలో ఉన్న క్వశ్చన్ చూసుకొని ఆ క్వశ్చన్ అడుగుతారు మిమ్మల్ని. ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం మీకు చేత కాలేదనుకో, అరే ఇక వేస్ట్ రా, నువ్వు డెవాప్స్కి వేస్ట్, అటర్ ఫ్లాప్, వెళ్ళిపోరా ఇంటికి వెళ్ళిపో. అది చెప్పగానే మీరు వెళ్ళిపోయేది ఇంటికి.